Social events partner are Shreyas Utsav. Music is on Sony Music and event is organized by Shreyas Media, India's one and only movie promotion agency. ఓకే, సో రేపు వినాయక చవితి సందర్భంగా ముందుగానే మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలతో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇంత హుషారుగా ఉండేటువంటి మీరందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని, మీకు బ్రేకప్లు ఏమీ జీవితంలో జరగకూడదని, ఇక ఫ్యూచర్లో మీకు అన్ని ఒక పెళ్ళి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి బాయ్స్ రంగరంగ వైభవంగా టీజర్ ప్లీజ్. మనకి సగం అర్థమైపోతుంది. ప్రేమలో పడిన వాళ్ళకి, పడాలనుకుంటున్న వాళ్ళకి, పడి బయటకు వచ్చిన వాళ్ళకి కూడా ఈ సినిమా ఒక ఫీస్ట్ లాగానే ఉండబోతుంది. దానికి తోడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అబ్బా వేరే లెవెల్ అబ్బా. దేవి సినిమా దగ్గర నుంచి పుష్ప సినిమాల వరకు ఆయన సంగీత ప్రస్థానం సంచలనాలకి గమ్యస్థానం. దట్ ఈస్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు. దేవి గారు, వి లవ్ యువర్ మ్యూజిక్. ప్రతి మ్యూజిక్ ఒక రింగ్ టోన్ అవ్వాల్సిందే. కాబట్టి దేవి గారు ఈ సినిమా కోసం కంపోజ్ చేసినటువంటి ఒక సాంగ్ వీడియో ఇప్పుడు చూసేద్దాము. వీడియో ప్లీజ్. ఎంత నిశ్శబ్దంగా చూశారు సాంగ్ని అందరూ, ఎంత కాన్సన్ట్రేషన్తో చూశారు సాంగ్ని అందరూ. ఒకప్పుడు సినిమాల్లో ఇలాంటి సాంగ్స్ వస్తే చిన్నపిల్లల్ని పల్లీలు ఏరుకోండ్రా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అందరూ గుడ్లు అప్పగించి ఎలా చూశారు బాబు. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ గారి ట్యూన్స్ మనసుని లాగేస్తుంది. శ్రీమణి గారి లిరిక్స్ అబ్బబ్బబ్బా. అండ్ ఈ శ్యామ్ దత్ గారు దేవి గారి కాంబినేషన్లో ఆల్రెడీ ఉప్పెనలో జల 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 జ, అదిగో అలాంటి ఆ కళ్ళతోనే ఆయన మళ్ళీ చూసి తీశారంటే మామూలుగా ఉండదు. జస్ట్ బిట్స్ అండ్ పీసెస్లో చూపించారు మనకి ఈ సాంగ్. మిగిలింది మొత్తం మన థియేటర్కి వెళ్ళి చూసేద్దాము. ఇప్పుడు మాత్రం చిట్టి మాస్టర్ అండ్ టీమ్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చిట్టి మాస్టర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ చిట్టి మాస్టర్ టీమ్ ఫర్ ద సూపర్బ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. సినిమాలు రిలీజ్ అవ్వకముందే ఇలాంటి డాన్స్ కొరియోగ్రాఫర్స్ దాని మీద దృష్టి పెట్టి అద్భుతంగా కష్టపడి ఎంత బాగా కంపోజ్ చేస్తున్నారో. ఇన్ఫ్యాక్ట్ ఒరిజినల్గా అక్కడ కొరియోగ్రాఫర్ ఏం చేస్తారో కూడా తెలియదు, ఈలోపే వీళ్ళు కంపోజ్ చేస్తున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు టు ఆల్ ది డాన్స్ మాస్టర్స్ అండ్ టీమ్స్. ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్నో అద్భుతమైనటువంటి డాన్సుల్ని కంపోజ్ చేస్తూ ఉన్నందుకు. అండ్ మరొకసారి మా స్పాన్సర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ రంగరంగ వైభవంగా, పవర్డ్ బై Select Mobiles, and our associate sponsors are Vijeta Supermarket, Ushodaya Supermarket, Priya Gold and Connect Power Yourself. Jewelry partners are Vegasri Jewelers. Gaming partners are Gamer Shots, and our social event partners are Shreyas Utsav. Music is on Sony Music and event is organized by Shreyas Media, India's one and only movie promotion company. Okay, so ఈ సినిమాలో రిషికి రాధకి మధ్యలో ఈగో ఉంది. ఎందుకు వచ్చింది ఈగో అనేది మనం సినిమా చూసిన తర్వాత తెలుసుకోవాల్సిందే. కానీ అబ్బాయిల అమ్మాయిల ఈ ఇద్దరికి మధ్యలో టగ్ ఆఫ్ వార్ పెట్టినట్టయితే ఎవరు విన్ అవుతారు? అమ్మాయిలు విన్ అవుతారా, అబ్బాయిలు విన్ అవుతారా? ఆ అబ్బాయిలే చాలా మెజారిటీగా అనిపిస్తున్నారు నాకు ఇక్కడ. అమ్మాయిల వాయిస్ చాలా తక్కువగా ఉంది. కానీ నేను ఒక్కదాన్ని సరిపోను. అమ్మాయిలే కమాన్, అబ్బాయిలా. హే, ఐ థింక్ వీ హ్యావ్ అవర్ హీరోస్ హియర్. ఎస్, లెట్స్ వెల్కమ్ వైష్ణవ్ తేజ్. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి కేవలం వైష్ణవ్ తేజ్ మాత్రమే కాదు, వీఆర్ హ్యావింగ్ అవర్ స్పెషల్ గెస్ట్ టుడే. సాయి ధర్మ్ తేజ్ అండ్ వరుణ్ తేజ్ ఆల్సో రాబోతున్నారు కార్యక్రమానికి. వైష్ణవ్ తేజ్ అండ్ కేతిక, a very very hearty welcome to both of y'all. రిషి అండ్ రాధా మీ గురించే మాట్లాడుతూ ఉన్నాం మేము ఇందాక. రిషి అండ్ రాధా. సో రిషి అండ్ రాధా గురించి వాళ్ళిద్దరూ సెటిల్ అయ్యే లోపు ఈ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పైన ఈ సినిమాని మనకి అందిస్తూ ఉన్నారు BVSN ప్రసాద్ గారు. అద్భుతమైనటువంటి సినిమాలు లైక్ ఛత్రపతి, అత్తారింటికి దారేది లాంటి సినిమాల్ని అందించినటువంటి ప్రొడ్యూసర్. ఈ బ్యానర్ గురించి ఒక స్పెషల్ సక్సెస్ జర్నీ ఆఫ్ ద బ్యానర్ గురించి ఒక చిన్న వీడియో చూద్దాము. వీడియో ఆఫ్ SVCC ప్లీజ్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఇంకొక లెక్క చూపిస్తా అంటున్నాడు వైష్ణవ్. చూసేద్దాం. September 2nd in theaters. And Ketika, we love your energy always. ఆ ఎనర్జీని మేము ఆన్ స్క్రీన్ చూడాలనుకుంటున్నాము. కానీ ఇద్దరి మధ్యలో ఏదో ఈగో ప్రాబ్లమ్స్ అంట. మేము ఏమైనా సాల్వ్ చేయగలిగినట్టయితే చెప్పండి. ఇప్పుడైతే లేవు కదా, లేదా ఉందా?
ఏమో ఉంది లేనట్టు, లేక ఉన్నట్టు, అలా సంథింగ్ ఉంది. ఎనీవే చూద్దాము. కొత్తగా లేదేంటి సాంగ్, ఇందాక ఒక వర్షన్ చూశారు కదా, ఇప్పుడు అసలు సిసలైన వర్షన్ చూద్దరు కానీ శ్రీమణి గారు రాసినటువంటి ఈ సాంగ్ అండ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి కంపోజిషన్. లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. ఏంటి భయ్యా, నచ్చిందా మీకు సాంగ్? బాగా ఎందుకు నచ్చదు, మీకు బాగా నచ్చుతుంది, నాకు అర్థమైందిలే. సెప్టెంబర్ 2 మిగిలిన సాంగ్ మొత్తం వెళ్ళి చూదురు కానీ, ఓకే. కానీ ఇందాక మనం ఒక డిస్కషన్లో ఉన్నాం, రిషికి రాధాకి మధ్యలో ఎవరు గొప్ప, బాయ్సా గర్ల్సా తేల్చేటువంటి టైం వచ్చింది. బాయ్స్ అని మీరు చెప్తున్నారు కానీ గర్ల్స్ కాదంటున్నారు. సపోర్ట్ చేసే గర్ల్స్ ఒకసారి స్టేజ్ మీదకి రండి, అలాగే సపోర్ట్ చేసే బాయ్స్ స్టేజ్ మీదకి రండి. అయ్యయ్యో అందరు లేవకండ్రా, తర్వాత స్టేజ్ అది అవుతుంది, ఆడియన్స్ ఇది అవుతుంది. రండి రండి రండి, సిగ్గు లేకుండా, సారీ సిగ్గు పడకుండా రండి రండి రండి. హాయ్ అండి, మీరు కూడా సపోర్ట్ చేయడానికి వచ్చారా? బాయ్స్ గొప్ప అని. ఓకే, మీ పేరు? విజయ్. ఎందులో గొప్ప అండి బాయ్స్? మేడం ఎందులో గొప్ప? లవ్లో. లవ్లో అంట బాయ్స్ గొప్ప. మరి పెళ్లి సంగతి ఏంటో నాకు తెలియదు. ఓకే, గర్ల్స్ అందరూ ఇటు రండి. సార్ మీరు ఇటు రండి సార్, లేకపోతే వాళ్ళకి మాస్టర్లా ఉన్నారు మీరు. ఇక్కడ నించోండి. సో గర్ల్స్ని సపోర్ట్ చేస్తూ నేనున్నాను, మరి బాయ్స్ని సపోర్ట్ చేస్తూ ఎవరున్నారు? మీరందరూ ఉన్నారు నాకు తెలుసు, కానీ బాయ్స్ని సపోర్ట్ చేస్తూ ఆలీ గారు ఉన్నారు. రండి ఆలీ గారు, కమాన్. నేను రాధా వైపు, మీరు రిషి వైపు. ఓకే, ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. సరిపోయింది, లెక్క సరిపోయింది. అలీ గారు లేదు, ఈరోజు టగ్ ఆఫ్ వార్ జరగబోతుంది. బాయ్సా గర్ల్సా? రెడీయా? బాయ్స్ ఏనంటారా? ఓకే చూద్దామండి, మీ ప్రతాపము మా ప్రతాపం. వెనకాల ఒక తాడుంది, అది లాగుదామా? ఎవరు ఎటువైపు ఎక్కువ లాగితే వాళ్లే విన్ను. ఓకే, కండబలం ఉందా? మాలో కొంచెం వీక్గా ఉన్నారు. అమ్మ మీరు కొంచెం ముందుగా రండి. ఆవిడ చాలనుకుంటా మీకు. చెల్లి రా, చెల్లి రా తల్లి. రెడీ అలీ గారు? హౌ ఆర్ యు? మాకు బాగా గుండె బలం ఉంది. రెడీ, గుండె బలం రెడీ. మేము ముందుగానే అనో సహస్రమే ఓడిపోయాం. రేయ్ పట్టుకోండి రా. గర్ల్స్ ఆర్ వి రెడీ? అలీ గారు ఇటు రండి, ఫస్ట్ ఇక్కడ రండి మీరు. కొంచెం వెనక్కి వెళ్ళండి, కొంచెం వెనక్కి వెళ్ళండి, కొంచెం. మనం బట్టలు ఆరేయటం లేదు, ఓకే, మనం లాగుతున్నాము. రెడీ రెడీ. ఇదిగోండి, ఇదే గీత, ఇది గీత, ఈ గీత ఇది సీత. ఎవరే నన్ను తోసేసింది? రెడీ రెడీ రెడీ. బాయ్స్ గొప్ప, రిషి 2 3. లాగండి లాగండి. ఆగండి. వీళ్ళు 2వ తారీఖు థియేటర్ దాకా వెళ్ళిపోయేలా ఉన్నారు లాక్కుంటూ. జాగ్రత్త జాగ్రత్త. ఓకే చాలు. ఏమండి ఏమండి ఏంటండి మీరు చంపేస్తారా చిన్నపిల్లల్ని? రండి. హలో, లాగండి లాగండి లాగండి. ఓకే ఓడిపోయారు వాళ్ళు, వదిలేసేయండి. వదిలేండి వదిలేండి. గర్ల్స్ చూడదో రే, చూడదో. అరే హిందీ గర్ల్సా మీరు? చూడదో అంటే కూడా వినిపించుకోవట్లేదు. వదిలేయండి వదిలేయండి అంటే కూడా వినిపించుకోవట్లేదు. దీన్ని విషయం తెలుసా మీకు? అర్థమైందా మా గర్ల్స్ ప్రతాపం ఏంటో? అసలు ఈ నిర్మాత ఎవరో తెలుసా నీకు? బివిఎస్ఎన్ ప్రసాద్ గారు. భారీ నిర్మాత ఆయన మగాడే, అందుకే మేము గెలిచాం. మా బాపినాయుడు ఎక్కడ? బాపి నిర్మాత బాపి గారు ఏరి ఎక్కడ దాక్కున్నారు? ఆయన ఈ టగ్ ఆఫ్ వార్లో పిలుస్తారేమో అనుకుని ఎక్కడ దాక్కున్నట్టున్నారు, రాలేదు. ఎనీవే మేము గర్ల్స్ పెద్ద మనసు చేసుకొని బాయ్స్ విన్ అవ్వాలని మనంతా గెలిచామమ్మా. మీరు గెలిచారు, వెరీ గుడ్. మీరు ఎప్పుడు గర్ల్స్ కి సపోర్ట్ చేస్తారని మాకు తెలుసు. వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా. వినాయక చవితి
ఉండండి అలీ గారు, నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఎలాగో బాయ్స్ వచ్చారు కదా, గర్ల్స్ కూడా ఉన్నారు కాబట్టి. బాయ్స్, అమ్మాయిలు ఎప్పుడు ఎందుకు క్లాస్ లీడర్లు అవుతారు? అమ్మాయిలు ఎప్పుడు క్లాస్ లీడర్? బాయ్స్ మీద పెత్తనం చేస్తూ, బాయ్స్ మీద పెత్తనం చేయటం వల్ల, పెత్తనం చేసుకోవడానికని వాళ్ళు క్లాస్ లీడర్లు అవుతుంటారా? ఇంకెవరైనా? క్లాసులు బంక్ కొట్టే వాళ్ళు క్లాస్ లీడర్గా ఉంటే బాగోదని. ఏంటి? క్లాస్ బంక్ చేసే వాళ్ళు క్లాస్ లీడర్గా ఉంటే బాగోదని. ఓహో, నా గర్ల్స్కి కూడా ఒక క్వశ్చన్ ఉంది. గర్ల్స్, అమ్మాయిలు ఎందుకు ఎక్కువగా మేకప్ వేసుకుంటారు? అఫ్కోర్స్ నేను వేసుకోలేదు ఇవాళ. అమ్మాయిలు ఎందుకు మేకప్ వేసుకుంటారు? మన ఒరిజినల్ ఫేసెస్ చూడలేక. మన ఒరిజినల్ ఫేస్ చూడలేక. ఇట్లాంటి సమాధానం ఎవరైనా చెప్తారా? మన గొయ్యి మనమే తవ్వుకుంటాం అసలు. యూ గర్ల్స్. ఓకే బాయ్స్, మీ క్వశ్చన్. అబ్బాయిలే ఎందుకు బ్రేకప్ అయినప్పుడు ముందు సారీ చెప్తారు? ఏంటి ఇలా పిలుస్తున్నావు? మైకా ఇస్తాను ఒక్క నిమిషం. మైక్ వాళ్ళకుండే ఈగో ఫీలింగ్ వల్ల. వాళ్ళకుండే ఈగో ఫీలింగ్ వల్ల మీరు చెప్పాల్సి వస్తుంది. అంటే అమ్మాయిలకి ఈగో అంటారా? చాలా ఈగో. నో ఈగో. అక్కడ అడిగింది అమ్మాయిని, ఈ అమ్మాయిని కాదు. ఓకే, ఇంకెవరైనా? ఎనీబడి ఎల్స్ ఆన్సర్? అయినా చెప్పండి మాస్టర్ గారు, చెప్పండి మీరు చెప్పండి మాస్టర్. ఓ మాస్టర్ ఇవాళ కొత్తగా కొన్నటువంటి జుబ్బాని చూపించడానికి అని వచ్చారు ఇవాళ. అది అందుకని మాస్టర్ గారు ఇవాళ ఎక్కారు. ఓకే బాయ్స్, ఈ క్వశ్చన్ మీకే కాదు, గర్ల్స్ మీకే. 10th వరకు గర్ల్స్ బాగా చదువుతారు, 10th తర్వాత ఎందుకు ర్యాంకులు వెనకబడతాయి? లవ్లో పడతారు. లవ్లో పడతారా? అలాంటి లవ్లు అవి లేవు కాబట్టే అదిగో రిషి అండ్ రాధా బాగా చదువుకొని ఎంబీబీఎస్ కదా, డాక్టర్లు అయ్యారు. మీరు కూడా డాక్టర్ అవ్వాలి. నేను కూడా కష్టపడి చదివి డాక్టర్ అవుతా. మరి అలీ గారు మీరు డాక్టర్ అవుతారా? నేను ఆల్రెడీ 2 సార్లు డాక్టర్ అయ్యాను, దాని ముందు యాక్టర్ అయ్యాను. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ వెళ్ళండి. ఎవరు గొప్ప కాదని తెలిసింది, మనుషులే గొప్ప. వెళ్ళండి వెళ్ళండి. అలీ గారు మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో వీళ్ళ రే 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 వెళ్ళరా, ఆయనకు బౌన్సర్ లేరనుకుంటున్నావా? నేనే. హెల్లు హెల్లు. బాయ్ బాయ్ బాయ్, వాట్సాప్లో పంపిస్తా మళ్ళీ. ఓకే, బిర్యానీ ఇస్తా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే, చూసారా అమ్మాయిలు సెల్ఫీలు దిగడంలో ఒక స్టైల్ ఉంటుంది. అదే ఇందాక వాడు దిగేసి వెళ్ళాడు. ఓకే థ్యాంక్ యూ. చెప్పండి అలీ గారు, అన్ని మైకులు ఎందుకు ఇచ్చేయండి. తంబి ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సినిమా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఆ రోజు రిలీజ్ అయిన సినిమా రంగరంగ వైభవంగా ఏం అద్భుతమైన టైటిల్ పెట్టారు మా డైరెక్టర్. అండ్ అలాగే అండ్ మా హీరో వైష్ణు అండ్ మా హీరోయిన్ ఇక్కడ రెడ్ అక్కడ బ్లాక్. వాహ్ క్యా కాంబినేషన్ హై. కానీ వీళ్ళు అంటే వైష్ణు గురించి చెప్పాలి. 3rd ఫిలిం అయినా కూడా తను ఆల్మోస్ట్ ఒక 30 ఫిలిమ్స్ యాక్ట్ చేసిన అనుభవంతో ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. మా ఇద్దరు కాంబినేషన్ చేస్తున్నప్పుడు వైష్ణులో ఇంత మంచి ఈజు భలే వచ్చింది. తను వచ్చింది ఎక్కడి నుంచి? మెగా ఫ్యామిలీ నుంచి. తనకి ఇంత చాలు అని డైరెక్టర్ చెప్తే డైరెక్టర్ గారికి 2-3 విధాలుగా తను చేసి చూపించిన తర్వాత ఇది ఫైనల్ అంటే అది చేసేవాడు. ఏదో ఒకటి చేసేద్దాం వెళ్ళిపోదాం ఏముందిలే అని కాకుండా. అండ్ అలాగే మా రొమాంటిక్ హీరోయిన్ సాంగు మాస్టర్ చెప్పింది ఎంత, మీరు చేసింది ఎంత. అరే వాహ్ క్యా బాత్ హై. కానీ ఈ సాంగ్ చూస్తున్నప్పుడు మాత్రం నిజంగా నాకు చాలా ఆనందం వేసింది, చాలా అద్భుతంగా ఉంది. ఇక మా కెమెరామెన్ శ్యామ్ అద్భుతం, తన తీత. ఎందుకంటే సాహసం మేము కాంబినేషన్లో చేసాం. అలాగే ఉప్పెన పెద్ద హిట్టు. తర్వాత తను
వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో, అలాగే మా నిర్మాత బాపిరెడ్డి గారు, భోగాల ప్రసాద్ గారు, అండ్ అలాగే ఎన్నో అద్భుతాలు హిట్ ఇచ్చిన ఈ బ్యానర్లో ఈ సినిమా చేయటం, అండ్ డెఫినెట్గా ఈ డేట్ అనుకోవటం, పండగ ముందు అనుకోవటం, ఏదైనా మనం పండగ అనుకుంటే వినాయక చవితి నుంచి మొదలవుతుంది. సో అట్టగా ఈ రంగరంగ వైభవంగా పెద్ద హిట్ అయ్యి మా బాపిరెడ్డి గారికి అలాగే మా భోగాల ప్రసాద్ గారికి వాళ్ళిద్దరికీ అద్భుతమైన హిట్ రావాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన మా సిస్టర్ ఇట్రా, మా సిస్టర్, అండ్ అలాగే తను మేము అటు వెళ్ళినా మీరు అటు వెళ్ళినా మనం గెలిచినట్టే. ఓకే, ఎస్, నీకు కూడా ఎనీ టైం వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అలీ గారు. అలాగే ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా భోగల్ ప్రసాద్ గారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డైలాగ్ అంట, ఈ సినిమాలో డైలాగ్ అప్పుడే చెప్పకూడదు, డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. కాకపోతే డైలాగ్ అంటారు కాబట్టి దీంట్లో నేను డాక్టర్ని, ఒక డెడ్ బాడీ. ఏంటి మీరేంటి అలీ గారు, మీరేంటి క్యారెక్టర్? డాక్టర్. డాక్టర్, Yes. డాక్టర్ కొంచెం పల్స్ చెక్ చేస్తారా? హే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. దేనికి చెప్పా? రేపు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నందుకు. దేనికి చెప్పా కంగ్రాచులేషన్స్? నీ హార్ట్ బీటింగ్ బాగుంది. ఏం బాగుంది? నీ హార్ట్ బీట్ బాగుంది. బాగుంది కాబట్టి. యూ వాంట్ ఎనీ మెడిసిన్? ఐ మీన్ ఈ మెడిసిన్, ఆ మెడిసిన్ కాదు. ఆ మెడిసిన్ తో మనకి ఎలాగో పని లేదు డాక్టర్. మనకి ఈ మెడిసిన్ ఏమైనా కూడా ఇస్తారా మీరు? డెఫినెట్గా రాసిస్తా. ఓ, ఏం డాక్టర్ మీరు? హార్ట్ డాక్టరా? మొత్తం బాడీ, మొత్తం బాడీ డాక్టర్. ఓ మై గాడ్, ఇలాంటి ఒక డాక్టర్ ఉండాలే కానీ ఎవరికైనా ఇంకా వేరే రోగాలు ఎందుకు ఉంటాయి? కానీ డాక్టరే ఒక విచిత్రమైన డాక్టర్ ఈ సినిమాలో. ఓహో, డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి హాయ్ సార్ హౌ ఆర్ యూ అంటాడు. అది మాత్రం హైలైట్ అండి. డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి హాయ్ సార్ హౌ ఆర్ యూ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అండ్ ఏదేమైనా మా డైరెక్టర్ గారి ఆలోచన, అలాగే మా రైటర్ ఆలోచన, అది రావటం, నేను చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ ఆడియన్స్. థ్యాంక్ యూ ఆడియన్స్. సరే, ఆ కంగ్రాచులేషన్స్ ఏదో రాజీవ్ కనకాలకు కూడా చెప్పండి వెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. యాజ్ యూజువల్ అలీ గారి క్యారెక్టర్లన్నీ అలా చరిత్రలో మిగిలిపోతాయి. సినిమాల్లో ఎన్ని వందల వేల క్యారెక్టర్లో ఇంతప్పటి నుంచి ఆయన చేస్తూనే ఉన్నారు. మనం ఎంతైనా సరే ఆయన చేస్తూనే ఉంటారు, నవ్విస్తూనే ఉంటారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అలీ గారు. అండ్ ఇప్పుడు సినిమాలోని ఇంకొక వీడియో సాంగ్ మన కోసం. లెట్స్ హ్యావ్ అనదర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్లీజ్. సూపర్, అసలు సూపర్ ఎనర్జీ. ఈరోజు ఈ ఆడిటోరియంలో కూడా మామూలు ఎనర్జీ లేదు అసలు. ఇవాళ వచ్చినటువంటి ఆడియన్స్, మీకు మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. ఇలాంటి ఆడియన్స్ ఉంటే మాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. థియేటర్స్లో కూడా ఇంతే ఎనర్జీ సెప్టెంబర్ 2న మనందరం చూపించబోతున్నాము ఫర్ రంగరంగ వైభవంగా. అండ్ ఈ సినిమాని ఇంత చక్కగా తన సినిమాటోగ్రఫీతో ఒక దృశ్యకావ్యంగా మలిచినటువంటి డిఓపి శ్యామ్ దత్ సైనుద్దీన్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే కౌశిక్ ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఉప్పెన సినిమాటోగ్రఫర్ ఆయన ఎంత బ్యూటిఫుల్గా తీశారో సినిమా, మనం వేరే చెప్పక్కర్లేదు. అలాగే విశ్వరూపం 2 కూడా చేసినటువంటి సినిమాటోగ్రఫర్ శ్యామ్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ సచ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్, సచ్ వండర్ఫుల్ మూవీస్. సో హాయ్ కౌశిక్, ఈ మూవీలో మీరు మన వైష్ణవ్కి బ్రదర్గా చేశారు కదా. ఎస్, ఒకసారి ఫస్ట్ తనతోనే మాట్లాడిద్దాం. శ్యామ్, విల్ గివ్ ద మైక్ టు హిమ్ ఫస్ట్ అండ్ దెన్ శ్యామ్ విల్ స్పీక్. ఎస్. హలో అండి. హే, హలో అంటే హలో అనండి. నేను పవర్ స్టార్ చాలా పెద్ద ఫ్యాన్. నేను మెగాస్టార్ చిరంజీవి గారికి, పవర్ స్టార్ గారికి. జల్సా సినిమాకి నా షర్ట్ చిరిగిపోతే ఆ చిరిగిపోయిన బట్టలతో సినిమా చూశాను నేను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఇక్కడికి ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరికీ. ముందుగా థ్యాంక్ యూ గిరి సార్, ఇలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ శ్యామ్ సార్ అండ్ SPCC ప్రొడక్షన్. Vaishu, thank you so much. It was fun working with you. Keetika, it was great and you look amazing today. రంగరంగ వైభవంగా September 2 రిలీజ్ అవుతుంది. థియేటర్ దత్తరిల్లిపోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ ఫిలిం. ఫ్యామిలీతో అందరం కలిసి సినిమా చూసి చాలా రోజులు అయింది. గో వాచ్ ఇట్. హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీవన్.
థ్యాంక్ యూ సుమ గారు. Thank మా you. పేరెంట్స్ ఆర్ మోర్ ఎక్సైటెడ్ మీరు ఈ ఆడియో లాంచ్ చేస్తున్నందుకు నేను కన్నా. They should be. And I am also excited that our heroes are here, I suppose. ఈ రోజు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వైష్ణవ్ అండ్ అలాగే కేతిక అండ్ ద హోల్ టీమ్ ని విష్ చేయడానికి ఇక్కడికి మరో ఇద్దరు హీరోలు కూడా వచ్చేస్తున్నారు. సాయి ధర్మ్ తేజ్ అండ్ వరుణ్ తేజ్, both of them are coming here for today's function. సో ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కి స్వాగతం, సుస్వాగతం. A very 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 hearty welcome to you సాయి ధరమ్ తేజ్. అండ్ అలాగే వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కూడా స్వాగతం పలుకుతున్నాం మేము. ఆల్సో మరికొద్ది సేపట్లో వరుణ్ వస్తారు. ఎస్, సో బిఫోర్ శ్యామ్ స్పీక్స్, KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Rangaranga Vaibhavanga, powered by Select Mobiles. Our associate sponsors are Vijayata Supermarket, Ushodaya Supermarket, Priya Gold and Connect Power users. Also our jewelry partners are Vegasri Gold and Diamonds. Our gaming partners are Gamer Shots. Our music partners are Sony Music. Music is on Sony Music. And our social event partners are Shreyas Utsav. Event is organized by Shreyas Media, India's one and only movie promotion company. Yes, yes, అందరూ కూర్చోండి, మన కార్యక్రమాన్ని మనం కొనసాగించేద్దాము. ఓకే, కెన్ వీ హ్యావ్ ద మైక్ ఫర్ ఆర్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ గారు? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము. త్వరలోనే ఈ అవార్డ్స్ ఫంక్షన్లో ద బెస్ట్ రొమాంటిక్ సినిమాటోగ్రాఫర్ అనే అవార్డు మీకు వచ్చేలాగా ఉంది. ఏంటంటారు స్పెషలైజేషన్? వాట్ ఈస్ యువర్ స్పెషలైజేషన్? అంత బ్యూటిఫుల్గా ఒక ఉప్పెనలో సాంగ్ కానీ ఇప్పుడు రంగరంగ వైభవంలా కూడా ఈ సాంగ్ కానీ అలా చేయడానికి? మన హీరో హీరోయిన్ అన్ని చాలా అందంగా ఉంది. మన హీరో హీరోయిన్ అందరూ అందంగా ఉన్నారు. ఓకే, డన్. అప్పుడు నాకు నా జాబ్ కొంచెం ఈజీగా అవుతుంది. నాలాంటి అందమైన అమ్మాయి ఉంటే ఒక సినిమాటోగ్రాఫర్కి జాబ్ చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్. ఇంకా సో ఇప్పుడు మీరు ఆల్రెడీ వైష్ణవ్తో ఉప్పెనలో వర్క్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ ఈ మూవీకి వర్క్ చేసినప్పుడు తనలో మీకు ఎలాంటి మెచ్యూరిటీ కనిపించింది అప్పటికి ఇప్పటికి? వాట్ డిడ్ యూ సీ ద చేంజ్? ఐ క్యాన్ సీ వైష్ణవ్ యాజ్ ఏ గ్రేట్ యాక్టర్ రైట్ నౌ. ఓకే, ఫస్ట్ మూవీలో వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉన్నాను, ఇప్పుడు థర్డ్ మూవీలో ఒక మెచ్యూర్డ్ యాక్టర్ అవుతుంది. ఏంటి ఏంటి ఏం జరిగింది? సాయి అబద్ధాలు చెప్తున్నాడు. మీరు అబద్ధాలు చెప్తున్నారంట. మీరు అబద్ధాలు చెప్తున్నారని సాయి ధరమ్ చెప్తున్నారు. చెప్పండి, కాదా? ఇప్పుడు నేను సాయి ధరమ్ సార్ మూవీ చేశాను. సార్ వద్దు సార్, డోంట్ లై సార్ ప్లీజ్. కరెక్ట్. మీరు ఇప్పుడు సాయి ధరమ్ మూవీ చేస్తున్నారు, అక్కడ ఆ మూవీ చేశారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో కల్లా గ్రేట్ యాక్టర్ ఎవరు? ఇప్పుడు చెప్పండి. బోత్ ఆర్ గ్రేట్ యాక్టర్స్. అలాగేమీ లేదు, ఒక్కొక్క మనిషికి ఒక లేదు. మా అన్నయ్య గొప్ప యాక్టర్, నాకంటే డెఫినెట్ గా నో డౌట్ ఉందండి. తమ్ముడు, ఇది కాలేజ్ ఈవెంట్ లో తయారైందని ర్యాక్ చేస్తున్నారు అందరు కలిసి. వైష్ణవ్ నిన్నెవరు అడిగారు అసలు? ఇక్కడ అడుగుతున్నాం. ఓకే, మైక్ ఇచ్చేసా, అక్కడ పెట్టేసుకో. మీరు చెప్పండి సార్. చూడండి, మన ఇద్దరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీది పాలక్కాడే, నాది పాలక్కాడే. మీది కేరళనే, నాది కేరళనే. ఇప్పుడు నిజం చెప్పండి. అందరి మనిషికి ఇన్సైడ్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాయి, అన్ని వాళ్ళు డిఫరెంటే. ఓకే, అప్పుడు మనకి ఒక వాళ్ళు బ్యాడ్ యాక్టర్, మంచి యాక్టర్, బ్యాడ్ యాక్టర్ అలాగేమీ లేదు. ఓకే, సరే, ఇది పక్కన పెట్టండి. మీకు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గొప్ప యాక్టర్ అనేది చూస్ చేసుకోవడం కష్టమైన విషయం. మీకు ఈజీ ఒకటి ఇస్తాను. కేతిక శర్మ అండ్ సుమాల్లో ఎవరు అందంగా ఉంటారు? బోత్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ వేస్. మీరు కూడా అందంగా ఉంది, వాళ్ళు కూడా అందంగా ఉంది. దేవుడు అలాగే పెట్టింది అన్ని మనిషికి. నువ్వు అందంగా ఉంది, నేను అందంగా ఉంది, అది అందంగా ఉంది, అంతా అందంగా ఉంది. కాబట్టి ఆయన ఎవ్వరి పేరు చెప్పేలా లేరు. కానీ మీరు ఏజ్ డిఫరెంట్, వాళ్ళ ఏజ్ డిఫరెంట్. ఎస్, నేను చిన్నగా ఉంటాను. ఏజ్ గురించి మాట్లాడద్దు. లేదండి,
ఎనీవే ఏజ్ గురించి ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి మీరు నాకన్నా 10 ఏళ్ళు పెద్ద. సో ఇంకేమైనా మీరు చెప్పాలంటే చెప్పేసి వెళ్ళండి రండి. యాక్చువల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ప్రసాద్ గారు ఫ్రమ్ మై హార్ట్. మంచి భోజనం పెట్టారా, మంచి ఫుడ్ పెట్టారా ఈ ప్రొడక్షన్లో? చాలా మంచి ఫుడ్ పెట్టారు, అన్ని ఫెసిలిటీస్ పెట్టారు. అన్ని ఫెసిలిటీస్ అంటే ఎందుకంటే డీటెయిల్స్ మీకు స్క్రీన్లో ఏదైనా చూడాలంటే వాళ్ళ డబ్బులే మాకు వస్తుంది. డైరెక్టర్కి ఒక విషన్ ఉంది, అది కరెక్ట్గా స్క్రీన్లో వచ్చడానికి ప్రొడ్యూసర్ గారు మంచిదిగా ఉంటే అది వస్తుంది. దానికి నాకు ఏదైనా ఎక్విప్మెంట్ కావాలంటే అది అన్నీ ఇచ్చాను. నాకు నిజంగా ఈయన తెలుగు మాట్లాడటం చూస్తుంటే నెక్స్ట్ సినిమాకి ఆయన సినిమాటోగ్రఫీకి డబ్బింగ్ చెప్పేలా ఉన్నారు. అసలు అద్భుతంగా నేర్చేసుకున్నారు శ్యామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ద మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ September 2nd. థ్యాంక్ యూ అండి. ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ గిరీషాయ, థ్యాంక్ యూ సో మచ్, అండ్ వైష్ణవ్, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. సార్ లాస్ట్ క్వశ్చన్, బుచ్చిబాబు గారు గిరీషయ్య గారిలో మిమ్మల్ని ఎక్కువగా ఎవరు టార్చర్ చేశారు? మీరు చాలా అడుగుతుంది, తర్వాత మాట్లాడతా. వాట్ ఈస్ దిస్? ఇది వైరల్ కంటెంట్ అంటే ఇది రేపు అవుతుంది వైరల్. ఓకే, ఎనీవే మీరు ఓకే. సో ఇప్పుడు ఇందాక మనం చూసినటువంటి ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ తో చిట్టి మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చిట్టి మాస్టర్ అండ్ టీమ్. ఓకే, సూపర్. చిట్టి మాస్టర్ అండ్ టీమ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సూపర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో సూపర్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. అసలు ఈ మధ్యకాలంలో ఆవిడ క్యారెక్టర్లు చేసిన సంచలనమే, స్పీచ్ కూడా సంచలనమే, మన తులసి గారు. కమాన్ తులసి గారు. వెబ్ సిరీస్లో చేసిన అమాయకమైన క్యారెక్టర్ అయినా, లేకపోతే మొన్న రిలీజ్ అయినటువంటి కార్తికేయ 2 సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ ఎంతో అందంగా చేసినటువంటి తులసి గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ ముందుగా చెప్తూ ఆన్ ద సక్సెస్. అండ్ తులసి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ తులసి గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ నాన్న. 43 ఏళ్ళుగా ఒక మనిషి తెలుసు మెడ్రాస్లో. ఆ మనిషి కొంచెం గుండ్రంగా అయ్యి, ఇంకా గుండ్రంగా అయ్యి, ఆయన ఎస్విసికి సిసికి ప్రొడ్యూసర్ అని తెలుసుకుని, ఈ గుండ్రమైన మనిషి హార్ట్ కూడా గుండ్రంగా ఉంటుందని, చాలా బాగా చూసుకుంటారని, ఇలాంటి బ్యానర్లో ఏ సినిమా తీసినా అది హిట్ అవుతుందని డెఫినెట్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మనిషిని మీరు ఎలా చూసుకుంటారో, వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు మీరు ఎలా కాపాడుకుంటారో, అదే ఒక సినిమాకి ఫస్ట్ సక్సెస్. నెక్స్ట్ డైరెక్టర్ గిరీషాయ. ఈ సినిమా ముందు వారు ఒక వర్షన్ రాసుకున్నట్టున్నారు. యాజ్ హీ వాజ్ షూటింగ్, తనలో ఐ సా లాట్స్ ఆఫ్ ఫోకస్. అసలు భోజనం చేసేవాడు కాదు, ఏదో చాలా సంథింగ్, ఏదో తనకి కావాల్సింది రావాలి అని చాలా ప్రయత్నించాడు గిరీషాయ. సో ఐ థింక్ నేను డబ్ చేసినప్పుడు మనం ప్రతి వాళ్ళకి కొంచెం యాక్టర్స్కి మనకు ఒక విజన్ వస్తుంది. డెఫినెట్గా రంగరంగ వైభవంగా ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఫర్ వైష్ణవ్ తేజ్ ఇన్ హిస్ కెరియర్. అండ్ వీళ్ళు ఫ్యామిలీ, వరుణ్ ఇస్ హియర్. ఇంకేం చెప్పాలి, ఫ్యామిలీ అన్నారు, ఫ్యామిలీ వస్తుంది. వరుణ్ తేజ్ కి గారు ఈ రోజు నిజంగా ఆల్ ద మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కనుల పండుగ. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన రంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వీఆర్ హ్యావింగ్ సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్ అండ్ వైష్ణవ్ తేజ్. ఓకే, సో తులసి గారు. హాయ్ వరుణ్. హాయ్ వరుణ్. బంగారు ఫ్యామిలీ అంటున్నాను, కరెక్ట్గా ఫ్యామిలీలో ఇంకో పార్ట్ వచ్చాడు. ఏం చెప్పబోయానంటే, వీళ్ళు ఫ్యామిలీలో కళ్ళు చాలా అందంగా ఉంటాయి, పవర్ఫుల్గా ఉంటాయి. ఇందులో నేను చూసింది వరుణ్ తేజ్, కరెక్ట్ వైష్ణవ్ తేజ్
ఒక 2 సీన్స్ నేను చూశానండి డబ్బింగ్ చెప్పేటప్పుడు. వైష్ణవ్ నువ్వు చిన్నోడు అయ్యా, హ్యాట్స్ ఆఫ్ రా. ఒక 2-3 ఎక్స్ప్రెషన్స్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ యాక్టర్ ఏ లెవెల్కి వచ్చినా చేయడం. నాకు చెప్పుతుంటే ఇలా అనిపిస్తుంది, మీరు తెలుసుకోండి, ఒకళ్ళ గురించి సర్టిఫికేట్ ఇవ్వాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి ముందు. బట్ ఎస్, ఒక చిన్న దీంట్లో ఎమోషన్ చూపించాడండి పిల్లోడు, ఎక్కడో ఎడ్జ్లో రియాక్ట్ అయింది సార్, ఎడ్జ్లో రియాక్ట్ అయింది. ఇంకొకటి, ఏ ఈగో అహం లేకుండా నేను 1 మోర్ అడిగాను సార్ ఒక సీన్లో. ఆ అబ్బాయి చేశాడు సార్ ఆ షాటు. ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్, ఎంత పెద్ద ఫ్యామిలీ వీళ్ళు, ఎంత పెద్ద లెజెండరీ. అలాంటి వాళ్ళు ఎప్పుడు నేల మీద ఉన్న వాళ్ళు ఈ భూమి మిగిల్చుకుంటుంది అంతే. అండ్ ఆ కన్న తల్లికి ముందు మాతృదేవో భవ అంటాం కదా, కన్న తల్లి నుంచి రావాలండి సంస్కారం. వచ్చిందండి ఈ అబ్బాయికి, ఉంటాడండి ఇక్కడే. నాలాంటి ఎంతో మంది తల్లులు ఈ పిల్లోడికి తల్లిగా చేసి, ఈ తల్లి అన్న ఈ జన్మనిచ్చిన ఈ తల్లికి మీకు ముందు కృతజ్ఞతలు. ఎందుకో చెప్పనా, హీరోల్ని ఎంతో మందో చూస్తాం, కానీ ఆ అబ్బాయి ఎలాంటోడు, వాళ్ళ తల్లి కరెక్ట్గా పెంచి దాని ముందు అడుగుతారు. అందులో నేను కూడా ఉన్నాను, నా బిడ్డను కూడా నేను అలాగే, అమ్మో మన పిల్లోడు వెళ్తున్నాడు ఈ లోకంలో ఏంటో ఏంటో అని ప్రతి తల్లి కడుపులో నిప్పులు పెట్టుకొని పిల్లలు ఇంటికి వచ్చేదాకా ఎంత తపన పడుతుందో ప్రతి తల్లికి తెలుస్తుందండి. అది నేను వైష్ణవ్లో ఏం చూసానో చెప్పమంటారా, ఎక్కడో చాలా డెప్త్లో ఉన్నాడండి ఈ అబ్బాయి ఆల్రెడీ. కళ్ళు మట్టుకండి ఒక యాక్టర్కి చాలా ఇంపార్టెంట్. నానా దృష్టి తీసుకో, నా కళ్ళే నీకు తగిలినట్టుంది. అండ్ ఈ సంస్కారం, ఈ వినయం, ఇది ఫస్ట్ కావాలండి ఒక యాక్టరో ఒక హీరో ఎవరైనా కానివ్వండి ఒక మనిషికి. అది ఈ అబ్బాయికి ఉంది, సో అక్కడ గెలిచాడు. నెక్స్ట్ యాజ్ అన్ యాక్టర్ తను అనుకుంటాడు ఏదో నేను చూసినప్పుడు ఏదో లైట్గా చేస్తున్నాడు అలా అనుకుంటున్నాను. నో, ఆ లైట్లోనే ఒక డెప్త్ ఉన్నదని నాకు తర్వాత అర్థమైంది. దట్స్ సో నైస్ వైష్ణవ్, ఇట్ ఈస్ బ్రిలియంట్. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ అంటాం కదా, యూ ఆల్రెడీ బిగన్ అండ్ ఐ థింక్ యూ విల్ గో ఫార్ అహెడ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఆ ఫ్యామిలీలో ఉండి నువ్వు ఇంత డౌన్ టు ఎర్త్ అన్నదే నాకు ఇంకా అలా సర్ప్రైజింగ్. When I saw Varun Tej in F3, when I saw Sai Dharam Tej in Nakshatram, వీళ్ళు ఇంత పెద్ద ఫ్యామిలీస్ అన్నారు, ఏంటి వీళ్ళు మామూలుగా వచ్చి అలా కూర్చున్నారు ఎక్కడో ఒక సైడ్లో. ఇది అమ్మో, అప్పుడైతే మనంత జాగ్రత్తగా ఉండాలి. యూ అండర్స్టాండ్ హౌ టు లివ్ లైఫ్ వెన్ యూ సీ బిగ్ పీపుల్ బీయింగ్ వెరీ సింపుల్. సో ఐ అండర్స్టూడ్ దట్ పార్ట్. కమింగ్ టు ద హీరోయిన్, ఈ పిల్ల అసలు ఇంగ్లీష్లో తెలుగు మాట్లాడేదండి షూటింగ్లో. చాలా అందంగా ఉంటుంది, బ్రహ్మాండంగా పోటీకి పోటీ యాక్ట్ చేశారండి. సినిమాలో క్యారెక్టర్లు కూడా అదేనండి. ఇదొకటంటే అదొకటంట, అదొకటంటే ఇదొకటి, మధ్యలో ఈ పేరెంట్స్ అనమాట. ఇదే కథ నాకు తెలిసినంత వరకు. మిగతా నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. గిరీష్ అంతవరకే చెప్పించాడు నాకు. వాట్ హ్యాపన్ ఇస్, ఈ పిల్ల సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో తెలుగు మాట్లాడేది, కానీ డబ్బింగ్ ఎవరు చెప్పారని అడిగాను నేను. ఆవిడే చెప్పుకుందండి. నేను అమ్మో, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అ హీరోయిన్ ఆర్ ఎనీ యాక్టర్. మన వాయిస్ మనం ఇచ్చినప్పుడే ఇట్స్ 100%. దట్ కేతిక, ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ యూ మా, అండ్ ఎంటైర్ టెక్నీషియన్ టీమ్. అండ్ డెఫినెట్గా నాగినీడి గారి గురించి చెప్పాలి. వారిని నేను చిన్నప్పుడు శంకరాభరణం నుంచి చూస్తున్నాను. ప్రసాద్ ల్యాబ్లో సార్ అంటే ఒక పెద్ద డిగ్నిటీ, ఒక మర్యాద. సో అలాంటి వారు అలా మామూలుగా వస్తారు, ఆయన పాటికి ఏదో ఆయనే ఇలా హెయిర్ ఏదో మేకప్ చేసుకుని షార్ట్ చేస్తారు. సార్, ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు షేర్ ద స్క్రీన్ విత్ యూ సార్. అండ్ ద మ్యూజిక్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. కుర్ర పిల్లలకు కావాల్సిన అన్ని బీట్లు ఉన్నాయి. అండ్ నేను కూడా ఒక 2 మూమెంట్లు వేయాలి అని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిలిం. Come on, let's rock it in the theatres. September 2nd, Ranga Ranga Vaibhavanga. Thank you so much, Tulsi Garu. Waiting to see you in the movie September 2nd in theatres. Thank you. And ఇప్పుడు ఈ టీం అందరూ ప్రమోషన్స్ గురించి అని చాలా టూర్స్ వెళ్ళారు, ఇంటర్వ్యూస్ చేశారు. వాటికి సంబంధించిన ఒక చిన్న వీడియో చూసేద్దాము. వీడియో ఆఫ్ ద టూర్స్ ఆఫ్ రంగరంగ వైభవంగా. రంగరంగ వైభవంగా, అంగరంగ వైభవంగా బోలెడన్ని టూర్లకి వెళ్ళేసి వచ్చింది. అలాగే
అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా చవిచూస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగినేడు గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అండ్ అలాగే ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడినటువంటి సింగర్ రోల్ రైడా ర్యాప్ కా బాప్ రోల్ రైడా అని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ముందు మీరు సార్. మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ నా వందనాలు. నేనంటే మీకు అభిమానం ఉందని తెలుసు, ఎందుకంటే గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారితో ఒక సన్నివేశం హాస్పిటల్లో చేసింది. జీవితాంతం గుర్తుపోయే సన్నివేశం అది. ఆయనది అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్. అలాగే విచ్చేసిన అందరికీ సాయి వరుణ్ తేజ్, సాయి ధర్మ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ వందనాలు. తులసి గారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ అంటే నేను ఎంతో కాలంగా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసండి. ఇంత సుదీర్ఘమైన కాలం 36 years ప్లస్ అనదర్ 2 years డిస్ట్రిబ్యూటర్గా ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు వరకు ఎంతోమంది నాయకులు హీరోస్తో సినిమాలు తీయటం, ఎంతోమంది పెద్ద డైరెక్టర్లతో చేయటం, అది ఎలా సాధ్యం అంటే ఆయన ఏమి కాంబినేషన్ కోసం ట్రై చేయలేదండి. ఆయన దగ్గర 2 మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన అందరి శ్రేయోభిలాషి, అందరితోనూ స్నేహం చేసే మనిషి. సో అంత గొప్ప క్వాలిటీస్ ఉండబట్టే ఆయన, నేను అనుకోవటం, అంత లాంగ్ సుదీర్ఘంగా సినిమాలు తీస్తూ ఇప్పుడు వరకు సర్వైవ్ అయ్యి సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసరు ఆయన ఒక్కరేనేమో అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్. తర్వాత రంగరంగ వైభోగంగా సినిమా ప్రస్తావన వచ్చేప్పటికి దీంట్లో నాది చిన్న క్యారెక్టరే, తక్కువ సమయమే, కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని డైరెక్టర్ గారు చెప్పడం వల్ల అది విని చేశాను. డైరెక్టర్ గారు గిరీష్ అయ్య, ఆయన పేరు పలకటం కొంచెం కష్టం అనుకుంటాను, ఇంకా అలవాటు అవ్వలేదు నాకు. ఆయన డెడికేషన్ అంటే టువర్డ్స్ వర్క్ అనేది చేస్తున్నప్పుడు నాకు అర్థమైందండి. అంటే ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనేది అర్థమైపోయిందండి. సో ఇంకా మాట్లాడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని బోరు కొట్టించకూడదు, ఎందుకంటే నేను చెప్పాలనుకున్న కొన్ని విషయాలు తులసి గారు ఆల్రెడీ చెప్పేశారు. సో అందరికీ వినాయక శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెప్టెంబర్ 2వ తారీఖున రంగరంగ వైభవంగా సూపర్ హిట్ అవ్వాలని కోరుతూ వందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగిరెడ్డి గారు. అండ్ ఇప్పుడు రోల్ రైడా పాటేగా పాట. సో మామూలుగా యాజ్ అ ర్యాపర్గా నేను నార్మల్గా హీరో ఇంట్రొడక్షన్స్కి ర్యాప్ చేయడం లేదా సాంగ్స్లో ర్యాప్ చేయడం చాలా జరుగుతుంటుంది. బట్ ర్యాపర్గా అందరు ఫ్యామిలీల మెంబర్స్లో సాంగ్ రాయడానికి ఛాన్స్ రావడం చాలా అరుదు. అలాంటిది మెగా ఫ్యామిలీ అందరికీ సాంగ్స్ రాస్తూ పాడుకుంటడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మన మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి, వరుణ్ తేజ్ గారికి, సాయి ధరమ్ తేజ్ గారికి, ఈరోజు వైష్ణవ్ తేజ్ కూడా సాంగ్ రాయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు రంగారంగ వైభవంగా టైటిల్ సాంగ్ ర్యాప్ రాసినప్పుడు సార్, డిఎస్పి సార్ నైట్ అరౌండ్ 12 o'clock అలా కాల్ చేశారు. సో కాల్ చేసి రోల్ ఏం చేస్తున్నావు అన్న. సార్ ఇలా ఫ్రెండ్స్తో ఇట్లా బయట ఉన్నాను. ఆయన చిల్ అవుతున్నా అన్నాడు. సార్ అలా సార్ నార్మల్గా ఫ్రెండ్స్తో ఇలా బయటకు వచ్చానంటే, సార్ ఒక సాంగ్ ఉంది అనేసి అన్నారు. సో నేను సాంగ్ అంటే డిఎస్పి సార్ అనుకున్నాను. ఓకే సార్ ఏదో ర్యాప్ సాంగ్ ఏదో పంపిస్తారేమనుకున్నాను. సార్ పంపించడమే ఒక మెలోడీ సాంగ్ పంపించి రోల్ దీనికి రాయి అనేసి అన్నారు. సో నాకు డిఎస్పి సార్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ర్యాప్ రాయడం ఓకే చేయొచ్చు, కానీ బట్ హీ గేవ్ మీ ఎ ఛాలెంజ్ ఒక మెలోడీ సాంగ్కి లిరిక్ రాయమనేసి. సో ఫస్ట్ థింగ్ అనుకున్నాను డిఎస్పి సార్ నన్ను బిలీవ్ చేస్తున్నారు ఈ సాంగ్ రాయచానని. ఇమీడియట్లీ ఓవర్ నైట్ అరౌండ్ 5 o'clock వరకు 3 verses రాసి పంపించాను. సార్ ఒక వాయిస్ రికార్డింగ్ పంపించారు.
రోల్ సూపర్గా రాసావు తమ్ముడు జస్ కుమ్ముడు అని ఒక చిన్న 1 minute వాయిస్ రికార్డింగ్ పంపించినప్పుడు నైట్ అంతా నిద్రపట్టలేదు. ఈ రోజు ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఐ వాంట్ లైక్ థ్యాంక్ డిఎస్పీ సార్ ఫర్ దిస్ రియలీ బిగ్ ఆపర్చునిటీ. అండ్ అంటే ఒక యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో చాలా చాలా ఫస్ట్ ఉంటారు డిఎస్పీ సార్. అండ్ ఈ స్టేజ్ మీద ప్రభాముఖంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ అండ్ వాంట్ టు విష్ వైష్ణవ్ తేజ్ అండ్ ఆల్సో కేటిక ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ గిరీష్ డైరెక్టర్ గారికి September 2nd రిలీజ్ అవుతుంది. రంగా రంగా వైభవంగా నా సామి రంగా పెద్ద హిట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రోల్ రైడ్ అసలు పాట పాడకుండా వెళ్ళిపోతున్నావు, అలాగో ఒక లైన్ అయినా పాడతావా? ఓకే, షూర్ డెఫినెట్లీ. సో అడిగించుకోవాలి కదా. లేదక్క. ఓకే. నీ గాజులన్నీ గజ్జలన్నీ సిగ్గుతోని తుల్లే మా కళ్ళ జోడు ఇంటి మూడు ఇంటర్నేషనల్లే రంగా రంగా వైభవంగా అరే ఆంటీ డాన్స్ షూరు చేస్తే పార్టీ హల్లు చల్లే ఆ అంకులేమో వచ్చినాడు వేసుకొని ఫుల్లే రంగా రంగా వైభవంగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు ఈ రిషి అండ్ రాధా వీళ్ళ సంగతి ఏంటో ఒకసారి నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఒకళ్ళనొకళ్ళని అడిగి తెలుసుకుందాము ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళకి ఎంత అవగాహన ఉందో. హాయ్ రాధా, హాయ్ రిషి, బాగున్నారా? వెల్కమ్. సో రాధా, అంటే మీరు మేము ట్రైలర్లో చూస్తే మీరు చాలా కోపంగా ఉన్నారు ఆయన మీద. సో ఈరోజు కోపం అంతా మానేసి ఒక్కసారి ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఆయన గురించి ఒక 5 మంచి మాటలు రిషి గురించి. సుమా మ్యామ్. ఓ పర్లేదు, ఇట్స్ ఓకే. యూ కెన్ కాల్ మీ సుమా, సేమ్ ఏజ్. రిషి చాలా అక్కడ చూసి చెప్పండి. రిషి చాలా చిలిపి కుర్రాడు. ఓహో, రిషి చాలా చిలిపి కుర్రాడు. ఓకే, ఇంకా అంతేనా? సో he has to apologize before I talk to him, ma'am. You don't want to talk? No. మా గర్ల్స్ ఇలా ఉంటారు కానీ బాయ్స్ మాత్రం అలా ఉండరబ్బా. చూడండి, అసలు ఇప్పుడు నేను మైక్ ఇస్తాను మన రిషికి, అంటే వైష్ణవ్కి. వైష్ణవ్ వెంటనే సారీ రాధా, ఐ రియల్లీ లవ్ యు రాధా అని చెప్పేస్తాడు. అంతే, బాయ్స్ ఆర్ జస్ట్ లైక్ దట్. సి ఒక్కసారి కళ్ళల్లోకి చూసి తన గురించి ఒక 5 మంచి మాటలు ప్లీజ్. సారీ సుమ గారు, సారీ రావట్లేదు రాధా చెప్పడానికి. పోనీ ఏదో తన గురించి ఒక 2 మంచి మాటలు తనతో. బోలు. ఇక్కడ మంచి మాటలు చెప్తానంటున్నాడు. ఫోకస్ ఇటే పెట్టండి, అటు వద్దండి. హే, ఈ హీరోయిన్ గురించి మీకు మంచి మాటలు ఏంటి అసలు? మీరే చెప్పండి తొందరగా, లేకపోతే అక్కడ చెప్పేసేలా ఉన్నాడు. చాలా బాగా తెలుగులో చాలా కష్టపడి మాట్లాడుతుందండి. అండ్ చాలా బాగా యాక్ట్ చేస్తుంది. అండ్ అలాగే నాకు చాలా సపోర్ట్ చేసింది. అంటే నేను ఫస్ట్లో కొంచెం సిగ్గుపడుతుండే, తను చాలా హైపర్గా చాలా క్యూట్గా ఉంటుంది. సో తను ఆ ఎనర్జీ నేను మ్యాచ్ చేయగలిగాను. సో ఫస్ట్ తనే తీసుకుంది కాబట్టి చెప్పరా. చాలు, ఇంకా చెప్పు. లోకు అయిపోయాం మనం. బాగుంది కదండి వైష్ణవ్, లోకు అయిపోయామా మనం ఇవాళ. పిల్ల చూసావా ఎట్లా మంచి మాటలు చెప్పాడో నీ గురించి. అక్క ఒక్క నిమిషం అక్క, పక్కన అమ్మ ఉంది, కాస్త సిగ్గుపడుతున్నాడు వాడు. యాక్చువల్గా నువ్వు చెప్పరా, నేను కావాలి, నేను మధ్యలో వస్తాను, చెప్పు. అదే అన్న, ఇక్కడ పార్క్ అయితే సీలింగ్ చాలా బాగుంది, ఫ్యాన్స్. కాదు వైష్ణవ్, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ట్రైనింగ్ ఎవరిది, అన్నయ్య నీదే అని చెప్పాలి నువ్వు. మొత్తం అక్కడి నుంచే కదా, మొత్తం నేను ట్రైనింగ్ ఇచ్చాను. మీకు ట్రైనింగ్ వరుణ్ కాదు కదా పక్క నుంచి. వరుణ్ తనకే ఎవరో ట్రైనింగ్ ఇచ్చారంటున్నాడు, మరి ఎవరో తెలియదు. ఏసీ ఇంత మంచిగా చెప్పినందుకు నీకు పనిష్మెంట్. ఒకసారి మైక్ ఇవ్వండి, ఒక టంగ్ ట్విస్టర్ చెప్పు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. సుమ గారు, ఐ లవ్ యూ. లవ్ యూ టు, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ రిషి అండ్ రాధా. కానీ రిషి మనసు కొంచెం వెన్న అని అర్థమైంది, రాధ మనసు మాత్రం కరుడు గట్టిపోయి ఉంది. ఇది September 2న కరుగుతుందో లేదో మనకి తెలుస్తుంది. ఈ లోపు మీరు ఒక సాంగ్ చూడండి, నేను ఇప్పుడే ఒక చిన్న పని మీద వెళ్ళేసి వస్తా. సాంగ్ ప్లీజ్.
రంగరంగ వైభవంగా టైటిల్ సాంగ్ ని సూపర్ గా కంపోజ్ చేసినటువంటి దేవి గారు, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు. ఆయన రింగ అన్నా రంగరంగ అన్నా ఏదైనా సరే మనకి కాలర్ ట్యూన్ అవ్వాల్సిందే. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు, యూ ఆల్వేస్ రాక్. అండ్ ఈ సాంగ్ ని రాక్ చేయడానికి చిట్టి మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు with their performance. Welcoming them on stage, please. So KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Rangaranga Vaibhavanga, powered by Select Mobiles. Our associate sponsors are Vijeta Supermarket, Ushodaya Supermarket, Priya Gold and Connect Power users. Our jewelry partners are Vegasri Gold and Diamonds. Gaming partners are Gamer Shots. Music is on Sony Music, and our social event partners are Shreyas Utsav. Event is organized by Shreyas Media, India's one and only movie promotion company. And welcoming Chitti Master on stage, please. Chitti Master and team on stage, please. మొదలకుండా ఓకే. సో మన సాయి ధరమ్ తేజ్ మూవీ డైరెక్టర్ ఇదే బ్యానర్లో కార్తిక్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. కార్తిక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు విష్ ద టీమ్ ఆఫ్ రంగరంగ వైభవంగా. డైరెక్టర్ కార్తిక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రండి, పరిచయాలు పెంచుకుందాం. ఎలాగో ప్రీ రిలీజ్ ఈవెంట్ మనమే చేయాలి కదా, రండి. వావ్, కలర్ డేస్లో కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉన్నారు. నైస్. కార్తిక్ గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్, ఇది అన్యాయం మన సినిమాకి ఎక్కి. సో ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. ఏంటి దూకేస్తానంటున్నారా? సారీ, ఐ జస్ట్ మిస్డ్. ఏమైందండి? లైట్. మీరు ఎప్పుడూ కెమెరా వెనకాల ఉంటారు కదా, అందుకని మీకు అలవాటు లేదు. నేను సపోర్ట్ చేస్తాను. ఎస్, చెప్పండి. ఓ ఎస్, హ్యాపీ బర్త్డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ అడ్వాన్స్. September 2nd, సేమ్ డే అమ్మా. ఎస్. సో ఇదే ప్రొడక్షన్లో నేను సాయి ధర్మ్ తేజ్ గారితో నెక్స్ట్ ఫిలిం చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ ప్రసాద్ సార్ అండ్ బాపీ సార్. అండ్ ట్రైలర్ చూశాను అండ్ వి బోత్ షేర్ సేమ్ ఆఫీస్, నేను గిరీష్ గారు. ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ సార్. గ్రేట్ జాబ్ అండి. అండ్ శ్యామ్ గారు కూడా చెప్తూ ఉంటారు మనకి డిఓపి కూడా ఒకలే. సో all the best to the entire team and thank you. థ్యాంక్ యూ కార్తిక్ గారు. మిమ్మల్ని మళ్ళీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుస్తాను. ఓకే, సో ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ ద మూవీ గిరీశయ్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రంగరంగ వైభవంగా సినిమాని ఇంత అంగరంగ వైభవంగా తీసినందుకు శుభాకాంక్షలు చెప్తూ. ఎస్, గిరీశయ్య గారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈవెంట్ని గ్రేస్ చేయడానికి ఇక్కడికి ఇచ్చేసిన మా మెగా ప్రిన్స్ వరుణ్ గారికి అండ్ మా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారికి అండ్ విజయ గారు అండ్ ఫ్యామిలీ అండ్ ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా రంగరంగ వైభవంగా గురించి చెప్పాలంటే ముందు వైష్ణవ్ గారి గురించి చెప్పాలండి. ఎందుకంటే వైష్ణవ్ గారి దగ్గర ఒక బెస్ట్ క్వాలిటీ ఉందండి, అదేంటంటే ఆనెస్టీ. ఆయన ఒక మాట చెప్పారంటే ఆ మాట మీద నిలబడి ఉంటారండి ఎప్పుడు కూడా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఆయన 2021 January 12th నాకు సినిమా చేస్తానని ప్రామిస్ చేశారండి. వితిన్ 1 month ఉప్పెన సినిమా రిలీజ్ అయింది. సో అదెంత బ్లాక్ బాస్టర్ మీ అందరికీ తెలుసు. సో 100 కోట్ల పోస్టర్ కూడా పడింది దానికి, 100 crores పోస్టర్. సో అంత బ్లాక్ బాస్టర్ హిట్ వచ్చిన తర్వాత ఆయనతో సినిమా చేయడానికి చాలామంది పెద్ద డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. బట్ ఆయన లేదు, నేను గిరికి మాట ఇచ్చాను, గిరితో సినిమా చేస్తానని చెప్పి సినిమా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ లొకేషన్లో ఒక డైరెక్టర్గా వైష్ణవ్ గారు నాకు ఇచ్చిన రెస్పెక్ట్కి నేను నా 15 ఏళ్ల కష్టాన్ని మర్చిపోయానండి. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ గారు. చాలా చాలా ఫ్రెండ్లీగా
అసలు మీరు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, ఇంకా మేమేమైనా ఇబ్బంది పెట్టామో ఎక్కడైనా ఇబ్బంది పెడితే. సో థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ గారు. అండ్ మా సినిమా రంగరంగ వైభవంగా ఒక్క లైన్లో మా స్టోరీ చెప్పాలంటే, ఈగోస్ లేని ఏ రిలేషన్షిప్ అయినా రంగరంగ వైభవంగా ఉంటుంది అన్నదే మా కథ అండి. సో ఇక్కడ ఈగోస్ లేవు అన్న వాళ్ళకి ఎప్పుడు ఈగోస్ ఉంటాయి. అందుకే మా సినిమాలో రాధా రిషిలకు కూడా మంచి ఈగోస్ ఎక్కువ అండి. అండ్ రాధా రిషి ఈ రెండు క్యారెక్టర్లు ఎప్పుడు నాకు రెండు కళ్ళని చెప్తూ ఉంటాను నేను. అండ్ రిషి క్యారెక్టర్ అంటే మనకి మన పక్కింట్లో, మన ఎదురింట్లో అండ్ మన ఫ్యామిలీలో మన చుట్టూ తిరిగి ఒక అబ్బాయిలా కనిపిస్తారండి వైష్ణవ్ గారు. అండ్ చాలా ఆయన కష్టపడి చేశారంటే ఇష్టపడి చేశారని చెప్పగలను నేను. ఆయన చాలా క్యారెక్టర్ను ఓన్ చేసుకుని చాలా బాగా చేశారు. సో మా రంగరంగ వైభవంగా సినిమాకి ఫస్ట్ అసెట్ వచ్చేసి వైష్ణవ్ గారి ఎనర్జీ అండి. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ గారు. అండ్ ట్రైలర్లో చెప్పినట్టు నిజంగానే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క, ఆయన కొత్తగానే కనిపిస్తారు. థ్యాంక్ యూ వైష్ణవ్ గారు. అండ్ మా రాధా కేతిక, యాక్చువల్లీ రాధా నాకు అసలు రాధా అన్న పేరంటేనే చాలా ఇష్టం అండి. ఎందుకో చిన్నప్పటి నుంచి ఆ పేరంటే చాలా ఫ్యాంటసీ నాకు. అండ్ ఆ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నాను నేను. అంటే మన నేటివిటీకి తగ్గట్టుగా, అంటే మన పక్కింటి అమ్మాయిలో కనిపించే ఒక క్యారెక్టర్, అంటే అందులో డిఫరెంట్ షేడ్స్, ఆ ఈగో, లవ్ ఇదే కాకుండా తన ఫ్యామిలీ వాల్యూస్, అంటే ఒక రిలేషన్స్కి వాల్యూస్ ఇచ్చే ఒక అమ్మాయిగా, తన పక్క వాళ్ళకి ఏదైనా అయితే వెంటనే చెల్లించే ఒక అమ్మాయిగా తను డిఫరెంట్ షేడ్స్ అండి మన నేటివిటీకి తగ్గట్టుగా తను అర్థం చేసుకుని డైలాగ్స్ అన్నీ నేర్చుకుని, అంతేకాకుండా తను ఎక్కడైనా డౌట్ అంటే మళ్ళీ వచ్చి అడుగుతుందండి, సార్ ఇక్కడ నా మాడ్యులేషన్ ఏంటి, ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఒకసారి చూపించండి. సో అలా తెలుసుకుని చాలా చక్కగా చేసింది. అండ్ ఈ సినిమా తర్వాత తను ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గర అవుతుందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ కేతిక, యూ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్ అమ్మా. థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారండి. మా ప్రసాద్ గారు మాకు ఎలాగంటే ఒక ఫ్రెండ్లీ ప్రొఫెసర్ లాంటి వ్యక్తి అండి ఆయన. ఎందుకు ఎలా అంటున్నానంటే, మనకి కాలేజ్ డేస్లో కొంతమంది ప్రొఫెసర్స్ ఉంటారండి మనకి. వాళ్ళు ఎలాగంటే మనతో పాటు క్యాంటీన్కి వస్తారు, లైబ్రరీకి వస్తారు. అండ్ వాళ్ళ అవర్ మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వం, ఖచ్చితంగా వాళ్ళ అవర్ అటెండ్ అవుతాం. వాళ్ళు మనకి చాలా మంచి విషయాలు కూడా చెప్తూ ఉంటారండి, అవన్నీ శ్రద్ధగా వింటాం. అండ్ ఆయన మనతో లేనప్పుడు కూడా మన పేరెంట్స్తోని, ఫ్రెండ్స్తోని మనం ఈయన గురించి షేర్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి ఒక ప్రొఫెసర్ లాంటి వ్యక్తి అండి ఆయన. ఆయన ఒక హెడ్ మాస్టర్లా అనుకుని మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించారు. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి. సో ఆయన నవ్వే మా ధైర్యం. అండ్ అప్పుడప్పుడు ఆయన కోపం వస్తూ ఉంటుందండి, బట్ అది శీతాకాలంలో వర్షంలో అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. అండ్ బాపీ గారండి. బాపీ గారి గురించి నేను ఎక్కడైనా చెప్పేటప్పుడైతే బాపీ సార్ అలా అన్నారు, బాపీ సార్ అలా అన్నారు అని చెప్తాను. బట్ బాపీ గారి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం అన్న అది కాదన్న, అన్న ఇది కాదన్న అని మాట్లాడుతూ ఉంటా. అంటే నాకు తెలియకుండానే నేను ఆయనకి అంత దగ్గర అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ బాపీ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారి గురించి చెప్పాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవిశ్రీ ప్రసాద్ గారి పెద్ద ఫ్యాన్ని. తెలుగులో నా డెబ్యూ మూవీ దేవి గారితో చేయటం నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అండ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను. అండ్ ఆ టైంలో నేను ఆయనకి స్టోరీ నేరేట్ చేయాలన్నప్పుడే నాకు చాలా ఎగ్జైటింగ్ అండి నాకు. అండ్ ఆయనతో ట్రావెల్ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను దేవి గారితో సినిమా చేస్తున్నాను, ఆయనతో కలిపి వర్క్ చేస్తున్నాను అంటే మా మదర్ అండ్ మా సిస్టర్ చాలా హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ దేవి గారికి పెద్ద ఫ్యాన్స్ నిజంగా. అండ్ దేవి గారు నాకు ఈ ట్రావెల్లో నాకు ఒక పేరు పెట్టారండి ఆయన. నా పేరు మాంటేజ్ మౌంటైన్ అంట నా పేరు. అంటే ఆయన అడిగేవారండి ఆయన, అంటే ఇప్పుడు ఈ సాంగ్ ఎలా అనుకుంటున్నాం అంటే నేను టకటకటకమని 10 మాంటేజెస్ చెప్పేసేవాడిని. సార్ మీరు ఈ సాంగ్ ఎలా చూస్తారంటే మాంటేజెస్ చెప్తారండి సార్ అనేవారు. నాకేమో మాంటేజెస్ నేను ఎలా తీయాలని చెప్పి చెప్తూ ఉండేవాడిని. నాకు తెలుసా చూనిచ్చినప్పుడు ఆయన ఫోన్ చేశారండి. ఫోన్ చేసి సార్ మీరు మాంటేజ్ ఎలా చెప్పారు కదా, అది ఎలా చేస్తే బాగుంటుంది, అది ఎక్కడ చేస్తే బాగుంటుంది, అది ఎక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్తుంటే అప్పుడు నాకు అర్థమైంది నేను జనరల్గా ఆయనతో చెప్పేసిన మాంటేజ్ని ఆయన ఎంత సీరియస్గా తీసుకుని చేశారని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు, మీతో వర్క్ చేయడం నిజంగానే నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవీన్ చంద్ర గారండి, అర్జున్ ప్రసాద్ క్యారెక్టర్ ప్లే చేశారండి మా సినిమాలో నవీన్ చంద్ర గారు. నేను నవీన్ చంద్ర గారి కథ చెప్పినప్పుడు ఒక విషయం చెప్పా, నవీన్ గారు ఈ క్యారెక్టర్ మీకు ఖచ్చితంగా గౌరవాన్ని తీసుకొస్తుందని చెప్పాను. సార్ నవీన్ గారు ఈరోజు ఇదే స్టేజ్ మీద నుంచి మళ్ళీ అదే విషయం చెప్తున్నా, అర్జున్ ప్రసాద్ క్యారెక్టర్ మీకు ఖచ్చితంగా గౌరవాన్ని తీసుకొస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి రోల్ ప్లే చేశారు సార్ మీరు. అండ్ అలాగే నరేష్ గారు, ప్రభు గారు, తులసి గారు, ప్రగతి గారు, అండ్ మా నాగినేడి గారు, సుబ్బరాజు గారు, అండ్ అందరూ మా రాజ్ కుమార్ కసిరెడ్డి అందరూ కూడా మా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా మంచి రోల్స్ ప్లే చేశారు.
అండ్ పర్టికులర్గా ఇద్దరు గురించి చెప్పాలండి, అలీ గారు అండ్ నాగబాబు గారు. మేము అడగగానే ఆ క్యారెక్టర్ ఒప్పుకుని మా సినిమా స్థాయిని పెంచారండి వాళ్ళిద్దరూ. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు అండ్ నాగబాబు గారు. అండ్ మా డిఓపి శ్యామ్ గారి గురించి చెప్పాలండి. అంటే శ్యామ్ సార్ చాలా ఫ్రెండ్లీ డిఓపి అండి. ఆయనకి నాకు ఒక సింగ్ ఉంటుందండి. అంటే లొకేషన్కి వెళ్ళగానే నేను సీన్ కొరియోగ్రఫీ చేసి చెప్పేస్తాను, ఆయన ఒక చిన్న నవ్వుతారండి. ఇంక మొదలైపోతున్నాడు మా బ్యాటింగ్ ఇద్దరిది. టగడగడగడగడగడ షాట్లు అనేసుకోవడం, ఇద్దరం ఫటఫట వెళ్ళిపోవటం. సో ఆ సింక్ వల్లే మేము 70 డేస్లో ఈ సినిమా పూర్తి చేయగలిగామండి. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ సార్. అండ్ ఈ సినిమా వల్ల నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికారు మీ రూపంలో. అండ్ ఈ రంగరంగ వైభవంగా సినిమా మన జర్నీకి ఒక శుభారంభం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ సార్. అండ్ అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారండి. అవినాష్ గారిది నాది మహానటి సినిమా నుంచి జర్నీ ఉందండి. మహానటి చేసేటప్పుడు అవినాష్ గారితో మాట్లాడాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడినా ఆయన వర్క్ గురించే మాట్లాడేవారు. ఏంటి ఈయన ఎప్పుడు వర్క్ గురించే మాట్లాడతారని దూరంగా ఉండేవాడిని. ఒకరోజు ఆయన నా దగ్గరికి వచ్చి, గిరిగారు మీతో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు అన్నారు. అదేంటండి అంటే, మీరు ఎప్పుడు చూసినా వర్క్ గురించే మాట్లాడతారండి, అదే చిరాకునా కానీ ఆయన అన్నారు. సో అలా మా ఇద్దరు సింక్ స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమా చేసేటప్పుడు ఆయన బిజీగా ఉన్నారండి. చెప్పాలంటే శాంసంగ్ రాయ్ ఏజెంట్ ఇలా చాలా సినిమాలు చేస్తున్నారు, బిజీగా ఉన్నారు. బట్ నేను అడగగానే వచ్చి ఆయన చాలా మంచి ఆర్ట్ వర్క్ చేసి నాకు సినిమాని చాలా ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. అండ్ మా టెక్నీషియన్స్ ఇక్కడ ఎవరైతే మా చంటి గారు అండి, చంటి గారి గురించి చెప్పాలి, కోటగిరి వెంకటేశ్వరరావు గారు. సో ఆయనతో నాకు 10 ఏళ్ళ నుంచి పరిచయం ఉందండి. సో ఆయన వర్క్ గురించి మాట్లాడే అంత స్థాయి నాకు లేదు, కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన చాలా సపోర్ట్ చేశారండి. అంటే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఎడిట్లో కానీ అందులో కానీ నేను ఏది చేసినా కానీ ఆయన, అంటే తప్పు చేస్తే ఖచ్చితంగా చెప్తారు ఆయన, బట్ ఏది చేసినా కానీ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఆయన నేను ఎప్పుడు గురూజీ అని పిలుస్తూ ఉంటానండి. అలాగే మా ప్రొడక్షన్ మేనేజర్స్ అండి, చారి గారు, సతీష్ గారు, నరేష్ గారు, నాగు గారు అండ్ రవి గారు, వీళ్ళందరికీ నేను పర్టికులర్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. అంటే ఎందుకంటే ఇప్పుడు జనరల్గా నేను లొకేషన్కి మేము 6కి వెళ్ళి మేము వెంటనే ఒక కొరియోగ్రఫీ చేసుకుని షార్ట్ రెడీ అంటే మాకు అందరూ వచ్చేస్తుంది. బట్ మాకంటే 1 అవర్ ముందు లొకేషన్కి వెళ్ళి అందరినీ అక్కడ అసెంబుల్ చేసి మాకు అన్ని అందుబాటులో ఉంచేది వాళ్ళేనండి. మేము ఎంత ఫాస్ట్గా ఈ సినిమా ఫినిష్ చేయగలమంటే అది మా మేనేజర్స్ క్రెడిట్ అండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడక్షన్ టీమ్, ప్రొడక్షన్ మేనేజర్స్ అండ్ నా టీం, నా స్ట్రెంగ్త్, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? మా డైరెక్షన్ టీం అండి, కిషోర్ గారు, వంశీ, తేజ, కాస్ట్యూమ్స్ వంశీ, హరి గారు, విజయ్. థ్యాంక్ యూ సో మచ్ మామ. మాకు ఎప్పుడు కూడా అదే సపోర్ట్ ఇచ్చారు. అండ్ నిన్నటి వరకు కూడా సినిమా కోసం కష్టపడతానే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం. ఇప్పుడు కూడా మొన్న జస్ట్ అందాక కూడా ఏదో గొడవ చేసుకుంటానే వచ్చాం ఇక్కడికి. అండ్ మా రైటర్స్ టీం రాజ్ కుమార్ అండ్ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. మన జర్నీ ఎలాగే కొనసాగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. అది మాకు అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టం అండి. ఎందుకంటే ఇది మేము ప్లాన్ చేసింది కాదు, మాకు అనుకోకుండా అదృష్టం అలా కలిసి వచ్చింది. సెప్టెంబర్ 2 అండ్ ఈ సెప్టెంబర్ 2 ఫ్రైడే రావడం మా అదృష్టం. అండ్ ఇక్కడ అది మాకు 50% పాజిటివ్ వైపు మా సినిమాకి, ఎందుకంటే మీరు అందరూ ఉన్నారు కాబట్టి. అండ్ ఇంకొక 50% పాజిటివ్ వైపు మాకు మళ్ళీ అనుకోకుండా ఇంకోటి వచ్చిందండి. అదేంటంటే నిన్న ప్రసాద్ గారు చెప్తున్నారు, మా ఎస్విసిసి బ్యానర్లో ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అనుకోకుండా సెప్టెంబర్లోకి వచ్చిందంటే అదే అత్తారింటికి దారేది. సో ఆ సినిమాలానే మా సినిమా కూడా అద్భుతమైన ఘన విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గిరీషయ్య గారు. మీకు కూడా విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండి సెప్టెంబర్ 2వ తారీఖున సినిమాకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి మనందరం చూసినటువంటి థియేట్రికల్ ట్రైలర్ మరొక్కసారి లెట్స్ వాచ్ ద థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ రంగరంగ వైభవంగా. థియేట్రికల్ ట్రైలర్ రివ్యూ సూపర్బ్ గా ఉంది. ఇక సెప్టెంబర్ 2 థియేటర్కి వెళ్ళి రివ్యూ ఇచ్చేద్దాము. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భోగవల్లి ప్రసాద్ గారు మనకి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించారు, మంచి ఎంటర్టైన్మెంట్ని ఇచ్చారు. అదే ఆశిస్తున్నాం మేము ఇప్పుడు మళ్ళీ ఆన్ సెప్టెంబర్ 2.
అండ్ అలాగే బాపినేడు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాపి గారు నీ చూసిన వాళ్ళు ఉంటే ఆయన్ని పట్టుకురండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. పిలిచిన వెంటనే ఇమీడియట్గా టైం లేకుండా పిలిచిన వెంటనే వీడికి వచ్చిన మా తేజులిద్దరికీ థ్యాంక్ యూ. ఇక్కడ ముగ్గురు తేజులతో, మా హీరోలు ముగ్గురు తేజులతోటి చాలా తేజస్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో మెగా ఫ్యామిలీలో అందరితో సినిమా చేశాను, అందరితో వర్క్ చేశాను, అన్ని మంచి హిట్లు అయినాయి. ఇది కూడా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. పవర్ స్టార్ మా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డేకి రిలీజ్ చేస్తున్నాను ఈ సినిమా. చేస్తున్నాను సెప్టెంబర్ 2. చాలా మంచి రోజు. నెక్స్ట్ ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ నా అన్ని సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు, అలాగే దీనికి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మేము విన్నారు కదా, మీకు తెలుసు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు నిజంగా మైక్ ఇస్తే వద్దని చెప్పినటువంటి రోజుల నుంచి ఈరోజు మైక్ ఇస్తే ఇంత మాట్లాడేటువంటి భోగవల్లి ప్రసాద్ గారిని చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఇందాకటి నుంచి ఈ స్టేజ్ మీద ఒక్క గ్లామరస్ నేను మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. బట్ ఐ థింక్ టైమ్స్ అప్ టు కాల్ కేతిక టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. చేసిన ప్రతి మూవీతోనూ తన పర్ఫార్మెన్స్ గ్రాఫ్ని పెంచుకుంటూ వెళ్తున్నటువంటి ఈ అమ్మాయి ఇస్ లోడ్స్ ఆఫ్ ఎనర్జీ అమ్మాయి. కేతిక ఎలా ఉన్నారు? చాలు, 100 out of 100. Yes sir. Well, thank you so much for coming today. I want to start with our chief guests Varun Garu and Tej Garu. Thank you so much for gracing our event with your powerful presence. You know, when I landed in Hyderabad first, the first poster I saw was of yours, Varun Garu. It was of Nagarjuna Cement. And so it's quite nice actually to, you know, have him right here. So even Tej Garu is laughing at me just the way you laugh at me, Vaishnav. But supreme hero. So nice to have you today, ma'am and sir. Thank you so much for being here today. I want to say a big thank you to my director. Sir, thank you so much for giving me this opportunity. You know, this is such a lovely movie, Chala Manchi family entertainer. And thank you so much for giving me the part of Radha. I know how precious Radha is for you. Thank you. I want to thank Prasad Garu and Bapi sir for giving me this opportunity. Shyam sir, you are so fun. You're the coolest. It was so nice working with you. I want to thank all the units of the film for their lovely contribution to the film. Thank you so much. Coming to, you know, my hero Garu, mega sensation. Come on, come on. You know, I'll tell you all a story, okay? Now that, you know, your brother's also here. Vaishnav, Nannu Chudu. Okay. Chudu. Okay. See, your mom... Oh my God, ఇవాళ వైష్ణవికి పాపం చాలా గడ్డు కాలం వచ్చింది. Suma Garu. చూస్తున్నాడు. You know, your brothers are here, you know, your mom and dad are here. I'm going to tell them this story. What story? You know, I call him, there's a name I've given him, I call him the Mega Dynamite. Mega Dynamite. So I'll tell you the story. So, Varun Garu and Tej Garu, what happened one day was, Hari Garu from the direction department,
యు ఆర్ ఆడిబుల్. Okay. హరి గారు ఫ్రమ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఏం చేశాడు చెప్పండి, నాకు టెన్షన్ వస్తుంది. హరి గారు ఎవరయ్యా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో? ఇంత గ్యాప్ ఇస్తుందేంటి? Okay, so Hari Garu one day said, "Sir, we are ready for your shot, sir. Dynamic expression." So I was like, dynamic expression? The shot was taken, shot was great, and I was like, oh my God, Vaishnav, you can give the dynamic look. So that's how the title of the Dynamic came about, and you know, I call him the Mega Dynamite. Can we pan the camera at Vaishnav? He'll give us the dynamic look, everybody. ఆయన మీద కెమెరా అంటే పెట్టి ఇక్కడ స్క్రీన్ మీద పెట్టండి అమ్మా. Dynamic look. Okay, well, enough of troubling you. Vaishnav, you are very sweet. I'm so happy to have found a friend in you. Thank you for being a lovely co-star. I want to thank my team, the makeup, hair, Basha. I want to thank Karthik for everything that Karthik does. Thank you, you're right here. Thank you. All the actors in our film, it was such an honor to work with Prabhu sir, Naresh sir, Pragati ma'am, Tulsi ma'am, Kaushik is here, Shobita, Naveen, such a talented actor. Yes, of course. You know, I'm so happy to see you, Suma Garu, because I love you. You're my favorite. You know, so yes. So thank you, everyone. Tej wants to say something. ఎరా వైష్ణవ్ నీటింగ్ ఏనా ఇది? వాటరింగ్ చేసారా? ఆహా, వాటరింగ్ చేశారు. పాపం ఈ రోజుకి వదిలేసే పాపం. వదిలేసా. యా, వాట్ ఎల్స్? And I just wanted to say a big thank you, last but never the least, to the person because of who I'm standing here today, Puri sir. Puri sir has given me my break. Thank you, Puri sir, for giving me my career. I'm standing here today because of you speaking on the pre-release of my third film. And thank you, mom and dad, for being the best parents and being so supportive. And I'm done with my thank yous. Okay, thank you. And I want to say one thing in Telugu. Ranga Ranga Vaibhavanga 2nd September ki release avutundi. Mottam family to theaters lo chudandi. అర్థమైంది కదా, మొత్తం ఫ్యామిలీతో థియేటర్స్కి వెళ్ళి చూడండి. Yes, and on 2nd September, our very dear mega power star's birthday. So, sir, I want to wish you. Do you want to act with Power Star? Of course, it's a dream. First I have to act, then you act, okay? Done. Call you. Done? Yes. Okay, thank you. ఇంకేదో మర్చిపోయినట్టున్నారు మీరు. ఇంకేమైనా ఉందా? ఇట్స్ డన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కూర్చోండి. ఏదో మిగిలిపోయిన ఫీలింగ్ ఆ అమ్మాయికి. వైష్ణవ్ చెప్పండి, ఏమైనా ఉంటే వాట్సాప్ నంబర్ నాది ఇచ్చేయండి, నాకు టెక్స్ట్ చేయమని చెప్పండి, నేను తర్వాత చూసుకుంటాను. ఓకే, సో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్. ఇప్పుడు లెట్స్ ఇన్వైట్ తేజ్ ఆన్ స్టేజ్. ఏ తేజ్? ఇప్పుడు నేను తేజ్ అంటాను, ఏ తేజో మీరు రికగ్నైజ్ చేసుకొని రావాలి. ఓకే, తేజ్. 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 ఏయ్, ముగ్గురు వచ్చేసేయండి. లెట్స్ హావ్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్. ఆనందంగా లేదు నాకు ఈ ముగ్గురిని ఇలా చూడడం. All three of you all here on stage, especially Sai Dharam Tej being here on the pre-release event, is such a lovely, happy moment. ఒకళ్ళు మన సుప్రీం హీరో, ఇంకొకళ్ళు తన మాటలతోనూ అలాగే తన యాక్షన్తోనూ మనల్ని ఫిదా చేసినటువంటి హీరో. అండ్ దెన్ వీ హ్యావ్ ఉప్పెన లాంటి హీరో. ముగ్గురు తేజులు ఒకటేసారి మనకి ఒక స్టేజ్ మీద దొరకడం అనేది చాలా అరుదైనటువంటి ఒక విషయం. కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. కాబట్టి అంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కాదు, ఎందుకంటే అది నాకు కూడా చాలా తక్కువ.
ప్రిపేర్ చేయడం అంటే చాలా కష్టమైన విషయం. సో అవుట్పుట్ అవుట్పుట్ కొంచెం మాకు కూడా ఇవ్వండి, లేకపోతే నేను ఏం అడుగుతున్నానో అర్థం కాదు. ఎస్, థ్యాంక్ యూ. సో క్వశ్చన్ నెంబర్ 1 మీ ముగ్గురికి సంబంధించిన క్వశ్చన్సే. రే సైలెన్స్ రా, సైలెన్స్. నా స్టూడెంట్స్ ఎలా ఉండాలి అలా ఉండండి, ఓకే? మామూలుగా లేరు నా స్టూడెంట్స్. టీచర్ ఎలా ఉండాలో స్టూడెంట్స్ కూడా అలాగే ఉన్నారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 సాయి ధరమ్ తేజ్కి. ఫస్ట్ క్వశ్చన్, ఈ ముగ్గురులో కల్లా ఎక్కువగా సోషల్ మీడియా వాడేది ఎవరు? ఇంతాలు ఓహో మనమేనా? ఓకే వరుణ్, మీ క్వశ్చన్, ముగ్గురులో ఎక్కువగా అబద్ధాలు చెప్పేది ఎవరు? తేజ్ అస్సలు చెప్పడు. ఓహో, నేను ఒక టైంలో చెప్పేవాడిని, ఇప్పుడు ఇటు చెప్తున్నాడు. అంటే ఇందాక కేతిక చాలా బాగుంది, బాగా చేసింది అన్నదంతా ఓకే సరే. వైష్ణవ్, ఈ ముగ్గురులో కల్లా ఎవరికి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి? వర్ణనకు ఉన్నాయి ఎక్కువ. వరుణ్ కా? వాడి ఫీలింగ్ ఆడే ఏదో చెప్తున్నాడు. నిజమే నిజమే నిజమేనా? ఏ విషయంలో తెలివితేటలు ఉన్నాయి? అన్ని విషయాల్లో. అమ్మో వరుణ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చెప్పండి తేజ్, మీకే. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారికి ముగ్గురులో కల్లా ఎక్కువ క్లోజ్ ఎవరు? వరుణ్. అందరం అంటే చిన్నప్పటి నుంచి పెద్దన్న టీమ్, కళ్యాణ్ బాబాయ్ టీం అని ఉండే మా ఇంట్లో. సో నేను, చరణన్న పెద్దన్న టీము, వైష్ణవ్ తేజ్, వైష్ణవ్ ఇంకా తేజ్ గారు బాబాయ్ టీం అనమాట. సో అలా ఫైట్ చేసుకుని ఉండేవాళ్ళు సరదాగా. ఓకే వైష్ణవ్, ఈ క్వశ్చన్ మీకే. ఎప్పుడైనా ఒక అమ్మాయి విషయంలో మీ ముగ్గురులో ఏదైనా గొడవలు జరిగాయా? బై గాడ్స్ గ్రేస్ జరగలేదు, ఇంకా అసలు జరగలేదు, మాకు జరగకూడదు కూడా, అంతే కదా, మాకు వద్దు కూడా. ఓకే యా, ఏమైనా మీకు ఇప్పుడు గొడవలు జరిగితే ఈ అమ్మాయి వల్ల జరుగుతుంది కానీ ఇంకా ఏ అమ్మాయి వల్ల జరగదని నాకు అర్థమైంది. వరుణ్, మీ దృష్టిలో మీ ఫ్యామిలీలో రొమాంటిక్ సాంగ్స్ బాగా నప్పేది ఎవరికి? హలో జల జల జల, అంతేనా? ఆ సినిమాలోను మళ్ళీ ఈ సినిమాలోను, అందులోనూ సేమ్ సినిమాటోగ్రాఫరు. మళ్ళీ ఓహో అవును, ఇంకొక విషయం కూడా తెలిసింది మాకు ఇప్పుడే. మీ హీరోయిన్ల పేర్లు కేకే, కృతి, అలాగే కేతిక. వాట్ ఈస్ దిస్? యా, వాట్ ఈస్ దిస్? ఓకే సాయి ధరమ్ తేజ్, చెప్పండి. మీరు ముగ్గురు కనుక ఒక వాట్సాప్ గ్రూప్ పెడితే ఆ గ్రూప్ టైటిల్ ఏం పెడతారు? 3 మస్కిటోస్. 3 మస్కిటియర్సా? ఓకే, 3 మస్కిటియర్స్. వైష్ణవ్, ఇంట్లో ఎప్పుడైనా ఫ్యాన్ వార్ జరుగుతుందా? ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది, మీ ఫ్యామిలీలోనే? లేదు, అస్సలు జరగదు. అందరూ ఒకటే మాట మీద? ఓకే వరుణ్, ఎవరికి? అక్క ఒక్క నిమిషం, నేను చెప్తాను. నేను సక్సెస్ అయినా, వరుణ్ సక్సెస్ కొట్టినా, వాడు సక్సెస్ కొట్టినా, ఎవరు సక్సెస్ కొట్టినా మేము కొట్టినట్టు. వావ్, అంతే తప్పించి ఇంకేం. ఎస్, ఇండస్ట్రీ కొట్టినట్టు, అంతే అంతే. పైగా మీరు ముగ్గురు సక్సెస్ కొడుతూ ఉండాలని నేను కోరుకుంటాను, ఎందుకంటే నాకు అప్పుడే ఈవెంట్స్ బాగుంటాయి. ఓకే వరుణ్, ముగ్గురులో కల్లా బద్ధకం ఎవరికి ఎక్కువ? బద్ధకం, లేజీ. నాకే. ఎప్పుడో స్కూల్లో క్వశ్చన్స్ అయిపోయిన, ఎగ్జామ్స్ అయిపోయిన, మీరు ఇంకా అయిపోయింది. లాస్ట్ మీరు ముగ్గురు చేసినటువంటి ఏదైనా ఒక క్రేజియస్ట్ ఇన్సిడెంట్, ఎనీథింగ్, ఎనీవన్, ముగ్గురు కలిసి. చిన్నప్పుడు గోడలు దూకడం అంటే కొంచెం వైష్ణవ్కి నాకు తేజ్కి ఏజ్ గ్యాప్ ఉండేది. అప్పుడు నేను తేజ్ చేసిన పనుల్లో వైష్ణవ్ లేడు. సో వైష్ణవ్ మా చెల్లి వాళ్ళందరితో. వైష్ణవ్ వాస్ బచ్చా పాపం. వైష్ణవ్ నిహారిక ఇది కదా. ఓహో, అందుకని లేదు. ఓకే, మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడిగేస్తాను, ఇదైతే మీరు ముగ్గురు చాలా ఈజీగా చెప్పగలుగుతారు. మీకు ఇష్టమైన యాంకర్ ఎవరు? సుమా గారు. అబ్బా, పబ్లిక్ లో చెప్పేశారు, మిగిలిన యాంకర్లు చూసుకుంటారు. నేను ఇంకా చెప్పలేదు. చెప్పు చెప్పు చెప్పు. మీరు క్వశ్చన్ ఆపేస్తే చెప్తాడు. వైష్ణవ్, వాట్ ఇస్ దిస్ రే? వాట్ ఇస్ దిస్? అంత మాట్లాడింగే నాకు అర్థమైంది, తర్వాత వాట్సాప్ లో పంపించు.
అక్క నువ్వే కదక్క, ఏంటక్క ఫేవరెట్ అడుగుతావు ఏంటక్క? ఐఎమ్ ఎమోషనల్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఖుషి సినిమా రీమేక్ చేస్తే చెప్పండి, ముగ్గురులో కల్లా ఎవరికి కరెక్ట్గా ఆ క్యారెక్టర్ సూట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఖుషి రీమేక్, ఖుషి రీమేక్. వైష్ణవ్ బాండ్. వన్ అండ్ ఓన్లీ మెగా పవర్ స్టార్ అంతే. నో రీమేక్. ముగ్గురం కాదు, వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. ఓకే డన్. ఓకే అయిపోయాయి, క్వశ్చన్స్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మిగిలిన వాళ్ళందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పివిఎస్ఎన్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాపి గారు వేరెవర్ యు ఆర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. డైరెక్టర్ గిరీశయ్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే శ్యామ్ దత్ సైనుద్దీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ కేతిక, బ్యూటిఫుల్ కేతిక టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నాగినేడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పిఆర్ఓ వంశీ కాకా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కౌశిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సోనీ మ్యూజిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే బొకేలు ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రత్యేకించి వినాయకుడి విగ్రహాలని తీసుకొని వచ్చారు టీం అందరి కోసము. సో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వినాయకుడి విగ్రహాలు అండ్ బిగ్ టికెట్ వరుణ్ అండ్ సాయి ధర్మ్ తేజ్. వరుణ్ తేజ్, బిగ్ టికెట్ వరుణ్ తేజ్ అండ్ సాయి ధర్మ్ తేజ్ ఫస్ట్ టికెట్ని మీరు పర్చేస్ చేస్తున్నారు. అంటే ఒక సీట్ కష్టం కాబట్టి ఇంకో టికెట్ కూడా ఇస్తాము. రోల్ రైడా ప్లీజ్. అండ్ అలాగే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వారు అందిస్తున్నటువంటి వినాయకుడు రేపు వినాయక చవితి సందర్భంగా మీకు శుభాకాంక్షలతో ముందు వైష్ణవ్. ఎస్, అండ్ కంప్లీట్ టీమ్కి కూడా వినాయకుడి చిన్న మట్టి వినాయకుడి విగ్రహాలని అందించడం జరుగుతుంది టు ఎవ్రీబడి, టు ద కంప్లీట్ టీమ్. అండ్ ఇప్పుడు శ్యామ్ గారు మాట్లాడేశారు. బాపి గారు ఓకేనండి. సో హూ విల్ స్పీక్ ఫస్ట్? వైష్ణవ్, యూ డిసైడ్ ఎవరు. ఓకే, సో వైష్ణవ్ ఇస్ గోయింగ్ టు స్పీక్ ఫస్ట్. అందరికీ నమస్కారం అండి. మా ఐ లవ్ యూ మా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇక్కడ వచ్చేసిన మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ఇద్దరు అన్నయ్యలకి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే వాళ్ళిద్దరు ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు వాళ్ళకి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ గిరి గారి గురించి మాట్లాడాలి. గిరి గారు ఫస్ట్ కథ చెప్పినప్పటి నుంచి నేను కొన్ని చేంజెస్ చెప్పినా సరే ఆయన ప్రతిసారి ట్రై చేస్తూ చాలా చేంజెస్ చాలా చేశారు. సారీ గిరి గారు, కొంచెం ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని, బట్ థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు. అండ్ నేను కొంచెం యాక్టింగ్ కూడా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే వాళ్ళ టీం తేజ, విజయ్, హరి గారు, కిషోర్ గారు, ఇద్దరు వంశీలు, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కలిస్తేనే యూనో సినిమా అంతా సాఫీగా వెళ్ళిపోయింది. అండ్ అలాగే శ్యామ్ సార్, ఉపెన నుంచి మా జర్నీ స్టార్ట్ అయిందండి. శ్యామ్ సార్ నాది, ఆయన ఉపెనలోనే నాకు చాలా క్లోజ్ అయిపోయారు. ఆయన నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటి మనిషి. ఆయన ఏజ్లో కొంచెం పెద్ద అయినా సరే యూనో యంగ్ ఇది మా ఇద్దరి మధ్యన ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ సార్.
అండ్ అలాగే వాళ్ళ టీం అండి, నన్ను ఎప్పుడో ప్రొటెక్టివ్ ఫ్రెండ్లా చూసుకుంటారు. వాళ్ళ టీం అందరికీ, శ్యామ్ సార్ టీం అందరికీ, ఫోకస్ పుల్లర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కేతిక అండి, కేతిక అంటే నాకు యాక్టింగ్ కొంచెం ఈజీగా ఈ సినిమాలో ఎందుకైందంటే కేతిక వాళ్ళే అని చెప్పొచ్చు. ఒకటి గిరి గారు, ఇంకోటి కేతిక వల్ల అనొచ్చు. ఎందుకంటే కేతిక నాకు చాలా సిగ్గు ఎక్కువ ఉండే బేసిక్గా. సో ఫస్ట్లో ఆ సిగ్గు అంతా పోగొట్టుకోవడానికి కేతిక కొంచెం హైపర్గా ఉండే. సో నేను అది మ్యాచ్ అవ్వగలిగాను. నేను తను ఈజ్తో ఎప్పుడు ఛాయ్ చెప్తూ కొంచెం జోవియల్గా ఉండేది. నాకు అది కొంచెం ఆ బ్యారియర్ బ్రేక్ చేయడం చాలా ఈజీగా అనిపించింది. సో కేతిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ది స్వీటెస్ట్ and we share a very lovely friendship, so I'm really thankful for that. And అలాగే డిఎస్పి గారి గురించి చెప్పాలండి. ఉప్పిన తర్వాత మళ్ళీ డిఎస్పి గారు నా సినిమా కొట్టడం అనేది చాలా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పి గారు ఇంత వండర్ఫుల్ సాంగ్స్ ఇచ్చినందుకు. అలాగే వాళ్ళ టీం అందరికీ, వాళ్ళ లిరిసిస్ట్ అందరికీ, రోల్ రైడర్ గారికి ఇక్కడ ఉన్నారు, అండ్ శ్రీమణి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ ఇన్స్ట్రుమెంటిస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. అండ్ వాళ్ళ టీం అందరికీ, మీరు ఇంత మంచి సెట్స్ కానీ లేదా ఇంత మంచి ఇది కానీ చూస్తున్నారంటే, ఇంత వైబ్రెంట్గా ఉందంటే వాళ్ళ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఇవన్నీ కలయిక మా ప్రొడ్యూసర్స్ బాపినేడు అంకుల్, ప్రొడ్యూసర్ బాపినేడు అంకుల్ ఎప్పుడు చాలా యూత్ఫుల్గా యంగ్గా ఉంటారు. యాక్చువల్లీ ఈ బట్టలు ఆయన వేసుకోవాలి, అంత యంగ్గా అంత ఎనర్జెటిక్గా ఉంటారు సెట్లో. ఒక యూత్ఫుల్ మెంబర్ లాగా ఎప్పుడు నవ్వుతూ, ఎప్పుడు ఏం కావాలన్నా చేస్తూ సినిమాకి. అండ్ ఆయన అడుగుతూ ఉంటాను, ఆయన జర్నీ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆయన జర్నీ సినిమా కోసం ఆయన ఎప్పుడో వచ్చేసి ఆయన ఎప్పుడో స్టార్ట్ చేశారు, అది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఆయనకి, బాపి అన్నకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వాళ్ళ ప్రొడక్షన్ టీం అందరికీ, మేనేజర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఈ సినిమా గురించి చెప్పాలండి. ఫస్ట్ ఈ సినిమాలో అందరు ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతున్నారు ఏంటి, వాట్ ఈస్ ఈ మధ్యన చాలా డిఫరెంట్ జానర్స్ మూవీస్ వస్తున్నాయి, ఏంటి వాట్ ఈస్ సెల్లింగ్ పాయింట్ అని నేను చెప్తానండి. నేను ఈ కథ విన్నప్పుడు ఆనెస్ట్గా, జెన్యున్గా నేను ఎక్సైట్ అయినా, రే బాగుంది, సరదాగా నవ్వుకున్నాను, ఎంజాయ్ చేశాను, చాలా జెన్యున్ ఫీలింగ్ వచ్చి లోపల నుంచి. బికాజ్ నేను మీలో ఒక్కడిని కాబట్టి, జస్ట్ నేను ఇక్కడ స్టేజ్ పైన ఉన్నాను, మీరు అక్కడ ఉన్నారు, అంతే తేడా. బట్ మిగతా అంటే సేమ్ టు సేమ్. బట్ నేను ఒక జెన్యున్ ఫీలింగ్తో చెప్తున్నా, నేను జెన్యున్గా రే బాగుందిరా అనిపించింది. అండ్ డెఫినెట్గా ఇది వర్త్ ద మనీ అవుద్దని అనుకుంటున్నానండి. సో అదొకటి. అండ్ ఐ వుడ్ థ్యాంక్ మై ఫ్రెండ్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను ఎవ్రీడే, హౌ టు బీ హైపర్. అండ్ ఎవ్రీ షాట్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకుంటాను క్యారెక్టర్. ప్రభు గారు, నరేష్ గారు, నవీన్ గారు, ప్రగతి మ్యామ్, తులసి గారు, కౌశిక్, శోభిత, అండ్ ఆల్ మై ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో మీరు నన్ను ఎందుకు రిసీవ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సెప్టెంబర్ 2న మా మూవీ రిలీజ్ అయిపోతుందండి. ఆ రోజు ఇంకో సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది, FDFS అని, ఫస్ట్ డే ఫస్ట్ అని. వాళ్ళకి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే మా ఇద్దరు సినిమాలు ఎంకరేజ్ చేయండి ప్లీజ్, కమ్ టు ద థియేటర్స్, ఎంకరేజర్స్. అండ్ అలాగే సెప్టెంబర్ 2న ఒక పెద్ద పండుగ ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అండి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, హ్యాపీ బర్త్డే మామయ్య. అలాగే ఆయన ట్రెండ్ సెట్ చేస్తారు, మన ఫాలో అయిపోవడమే. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఎప్పుడు పక్కన ఉండేది ఒకలాంటి హోమ్లీ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ లవ్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్. యాజ్ యూజువల్ యూ స్టీల్ అవర్ హార్ట్స్. అండ్ ఎవరు, వరుణ, సాయి ధరమ్ తేజ. వరుణ్. హాయ్ హలో అందరికి నమస్కారం. ఇలా ఈ ఫంక్షన్కి రావడం చాలా ఆనందంగా ఉంది. నమస్తే. చాలా తమ్ముడు, యాక్చువల్లీ ఫంక్షన్ అంటే ఏదో ఫార్మల్గా రావాలి, కానీ ఇది నాకు ఫ్యామిలీ ఫంక్షన్ లాంటిది. అది కేవలం వైష్ణవ్ నా తమ్ముడని కాదు, బాపి ఇంకా ప్రసాద్ గారు నాకు ఫ్యామిలీ లాగా. నాతో చాలా సినిమాలు చేశారు అండ్ చేస్తున్నారు. అండ్
వెరీ హ్యాపీ టు బీ హియర్ బాపి అండ్ ప్రసాద్ గారు. అండ్ ద టూ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఏ సినిమాని ఏదో జస్ట్ డబ్బుల కోసం కాకుండా ప్యాషన్తో కొత్త సినిమా ఇవ్వాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ 25 years నుంచి చేస్తున్నారు సినిమాలు. 25 years. చిరంజీవి గారితో ఒకరితో మిస్ అయిందని చెప్తున్నారు. సోన్ చిరంజీవి గారితో మీరు సినిమా చేయాలి అంకుల్. బాబాయ్తో చేశారు, నాతో, బన్నీ అన్నతో, చరణంతో, తేజ్తో, వైష్ణవ్తో. ఇప్పుడు వైష్ణవ్తో చేసే రంగరంగ వైభవంగా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మీ ఇద్దరికి. అండ్ టు గిరీష్ అయ్య, డెబ్యూ డైరెక్టర్, తనతో కూర్చుని 2-3 సార్లు కాన్వర్సేషన్ చేసే అవకాశం నాకు దొరికింది. అండ్ కొత్త డైరెక్టరే కానీ హీఈస్ వెరీ సౌండ్. తనకి ఏం చేయాలన్న దాని మీద క్లారిటీ చాలా ఫుల్గా ఉంది. అండ్ ఇందాక మాట్లాడడం చూస్తే కూడా కొత్త డైరెక్టర్లో అనిపించలేదు, టకటకా అని మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ గిరీష్ అయ్య, నేను చూసిన విజువల్స్ వరకు ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ అండ్ రియల్ లైక్ ఇట్. నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావని మనసారా కోరుకుంటున్నాను. అండ్ ఏ లవ్ స్టోరీకైనా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి అమేజింగ్ ఆడియో ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్కి బిగ్ కంగ్రాట్స్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ లవ్ స్టోరీకి విజువల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైలర్ టీజర్ చూస్తుంటే చాలా ఫ్రెష్గా, చాలా కొత్తగా అనిపించాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దట్ ఫ్రెష్నెస్ టు ద మూవీ శ్యామ్ దత్ గారు. అండ్ ఐ లవ్ యువర్ వర్క్ ఇన్ ఓపెన్ ఆల్సో. ఇవన్నీ కాకుండా ఒక లవ్ స్టోరీ బాగుండాలంటే ఒక లీడ్ పేర్ చాలా బాగుండాలి. అండ్ ఈ సినిమాలో ప్రతి పోస్టర్, ప్రతి విజువల్, ఎవ్రీథింగ్, వైష్ణవ్ అండ్ కేతిక, దే లుక్ అమేజింగ్ టుగెదర్. అండ్ మీ ఇద్దరికి ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ సినిమా. అండ్ కేతిక, whenever you come on stage, I see all the guys shouting for you. సో అబ్బాయిలు మనసులోకి నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయినట్టున్నావు, అదే నాకు వినిపిస్తుంది. అండ్ టు వైష్ణవ్, మై లిటిల్ బ్రదర్, చిన్నప్పటి నుంచి వైష్ణవ్ చూస్తున్నాను. చాలా తక్కువ మాట్లాడతాడు, పని ఎక్కువ చేస్తాడు. అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐ లవ్ అబౌట్ వైష్ణవ్. అండ్ సినిమా కోసం ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు. మా ఇంట్లో మా పెద్దనాన్న కానీ మా బాబాయ్ కానీ మా అందరికీ చెప్పింది ఒకటే, నీ కష్టాన్ని నమ్ముకో అని చెప్పి. వైష్ణవ్ 3 films ఓల్డ్ అయినా కూడా అదే నమ్ముకున్నాడు. ఎప్పుడు పక్కడికి హెల్ప్ చేస్తూ ఉంటాడు అండ్ మంచి సినిమాలు తీయాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అండ్ వైష్ణవ్, యూ హ్యావ్ అ లాంగ్ కెరియర్ అండ్ యూ లుకింగ్ ఫ్యాంటాస్టిక్ అండ్ వెరీ హ్యాండ్సమ్. అండ్ మళ్ళీ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి పేరున ఆల్ ది బెస్ట్. September 2nd సినిమా వస్తుంది. అంటే ఈ సినిమా నేను బాపీతో చాలాసార్లు మాట్లాడుతున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ డేట్స్ బహుశా 3-4 సార్లు మార్చుకున్నారు. ఈ September 2nd అని పడడం అది అమేజింగ్ కోఇన్సిడెన్స్. అది బాబాయ్ పుట్టినరోజు అవ్వడం. నాకు ఈ సినిమా ట్రైలర్ టీజర్లో కూడా అప్పుడప్పుడు వైష్ణవ్ చూస్తుండే కళ్ళెమ్మవి కనపడ్డాడు 2-3 సార్లు చిన్న ఎక్స్ప్రెషన్స్లో. దట్స్ వెరీ స్వీట్. అండ్ బాబాయ్ పుట్టినరోజుకి ఈ సినిమా పెద్ద గిఫ్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు అందరు సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ వాచ్ రంగరంగ వైభవంగా ఆన్ 2nd of September and hope you guys make it a big blockbuster. Thank you. Hello. అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మళ్ళీ ఇలా రావడం అనేది నా అదృష్టం. అది నేను అనుకోలేదు ఇలా వస్తానని. సో నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఇలా స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం మీతోటి చాలా ఆనందంగా ఉంది. సో నేను మాట్లాడే ముందు అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను నా యాక్సిడెంట్ అయినప్పుడు మా ఫ్యామిలీని ఎంతో సపోర్ట్ చేసింది అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఆల్ యువర్ ప్రేయర్స్. థ్యాంక్ యూ. సర్లే, ఇప్పుడు మ్యాటర్లోకి వస్తా. ఏరా వైష్ణవ్, కేతికతో అంత క్లోజా నువ్వు? ఏంట్రా వేసేది?
అరే నేనేదో మా తమ్ముడు వినిపిస్తే మీరెందుకు నడుస్తున్నారు? సరే ఒక్క నిమిషం, నేను మళ్ళీ మర్చిపోతాను నేనేం మాట్లాడను. అరవకండి ప్లీజ్. నాకు అసలే STML వచ్చింది, అదే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కొద్దిగా. ప్లీజ్, థ్యాంక్ యూ. సో అవన్నీ పక్కన పెడితే గిరి సాయి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద హ్యూజ్ సక్సెస్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్. అండ్ I should thank దేవి గారు ఫర్ గివింగ్ సచ్ అ లవ్లీ సాంగ్స్. చాలా బాగా ఇచ్చారు. దేవి గారు అంతే మ్యూజిక్తో అసలు అతరగొట్టారు. అసలు ఆ టైటిల్ ట్రాక్ అయితే నాకు చాలా ఇట్స్ మై ఫేవరెట్ అండ్ ఐ లవ్ ఆల్ ద సాంగ్స్. సార్ శ్యామ్ గారు, సార్ సారీ ఐ ట్రబుల్డ్ యూ, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ప్రసాద్ గారు నాకు మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇచ్చారు, సోలో బతికే సో బెటర్ అని చెప్పి. ఇప్పటికీ నేను దానికే కట్టుబడి ఉన్నాను. మీరుంటారా? నాకు డౌటే, ఒక అమ్మాయి వచ్చి కన్నగొడితే వేరే పడతారు ఫస్ట్. బట్ ఇవన్నీ పక్కన పెడితే నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే నాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగే ఈయన. అండ్ బాపి అన్న కూడా నాకు బాగా క్లోజు, సో ఆయన కూడా నాకు ఫ్యామిలీ లాగే. సో మీ అందరికీ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వైష్ణవ్, కేతిగా కొంచెం చెప్పచ్చా, మాట్లాడచ్చా? కేతిగా కొంచెం. కేతిగా, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. యూ లుక్ ఫ్యాబులస్ యాజ్ ఆల్వేస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ రిలీజ్. అండ్ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు 2021లో నా విధి రాసిపెట్టి ఉంది. ఐ హ్యాడ్ అన్ యాక్సిడెంట్. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం రే ప్లీజ్ రా, మాట్లాడి రా. నాకు అసలే మెమరీ లాస్ పోతే ఇంకా. అరే నువ్వు లవ్ యూ చెప్తే నాకేం వస్తారా, అమ్మాయి చెప్తే బాగుంటుందా? అరే ప్లీజ్ అరే ఒక్క నిమిషం ఆగా, ప్లీజ్ 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 మీ రిక్వెస్ట్, ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి ప్లీజ్, మర్చిపోతా. 2021లో మాకు చాలా లక్కీ హ్యాపీ ఇయర్. ఎందుకంటే వైష్ణవ్ డెబ్యూ ఫిలిం వచ్చింది ఉప్పన February 12న. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. అసలు హ్యాపీనెస్లో ఉప్పొంగిపోయాను. ఎందుకంటే సినిమా రిలీజ్ అవడే కాకుండా సినిమాని సక్సెస్ అయింది. అవన్నీ పక్కన పెడితే మీరు వైష్ణవ్ని యాక్సెప్ట్ చేశారు. నాకు అది బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ మా అందరికీ. మీరు ఒప్పుకున్నారు వైష్ణవ్ హీరోగా. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి అండ్ అలాగే తెలుగు ఫిల్మ్ లవర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 2021లో మొత్తం చాలా హ్యాపీగా జరుగుతుంది. నా షూటింగ్ అయిపోయింది, సినిమా రిలీజ్ రాబోతుంది. అవన్నీ పక్కన పెడితే నాకు నా విధిరాత ఎలా రాసి పెట్టిందంటే, నాకు కరెక్ట్గా సినిమా రిలీజ్ అవ్వబోతుంది అని తెలిసిన తర్వాత September 10వ తారీఖున నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు ఏం జరుగుతుందో ఏంటని. నేను హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నా. నా తమ్ముడు వీడొచ్చి అన్నా అని చెప్పి పిలిచితే నేను పలకలేకపోయా. అంటే మనం ఉన్నప్పుడు కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. నా తమ్ముడు నాకున్నాడు, మా అమ్మ నాకుంది, మా తమ్ముడు నాతో ఉన్నాడు, మా నాన్నగారు ఉన్నారు. కలిసి ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి నాకు అర్థమైంది. సో వీడు నా పక్కన ఉన్నప్పుడు నాకు ధైర్యం, నా బలం. నవీరా వైష్ణవ్. సో ఈ సినిమా హిట్ అవుతుందా, బ్లాక్ బస్టర్ అవుతుందా అన్నీ నాకు తెలియదు, కానీ మా తమ్ముడిని మీరు యాక్సెప్ట్ చేశారు. అదే నా బిగ్గెస్ట్ సక్సెస్, అదే నాకు ఆనందం. లవ్ యూ టూ రాజా. ఆ రాజా ప్లేస్లో రాణి ఉంటే ఎంత బాగుండేదో. సరే
ఈ ఏడుపు సంగతి పక్కన పెట్టేస్తే ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఏరా వైషు ఫస్ట్ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్, ఈ సినిమాలో కొత్తగా లేదేంటి? కొత్తగా లేదేంటి సాంగ్? కొత్తగా లేదేంటి సాంగ్? ఇప్పుడు ఏంటి రొమాన్స్ నువ్వేనా? మాస్టర్ ఆఫ్ రొమాన్స్, మాస్టర్ ఆఫ్ రొమాన్స్ నువ్వే కదా. నాకు స్టేజ్ అయినాక పైకి ఎక్కిన స్టేజ్ కింద ఉన్నా కానీ నాకు నేను ఏడిపించడం నాకు హ్యాపీనెస్, వాడు నవ్వుతుంటే నాకు హ్యాపీనెస్. మనం ప్రేమించే వాళ్ళు అమ్మాయి అయినా కానీ, మన అమ్మ కానీ, మన తమ్ముళ్ళు కానీ, మన ఎవరైనా నాన్నైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళు నవ్వుతున్నప్పుడు ఏవైతే సంతోషం కనిపిస్తుందో అదే మన హ్యాపీనెస్. నాకైతే అదే, నాకు మీ అందరి మొహాలు నవ్వు కనిపిస్తుంది, సో అదే నా హ్యాపీనెస్. ఒట్టేసి చెప్తున్నా, మీ అందరి మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుంది, అదే నాకు సంతోషం, అంతమించి ఇంకేం లేదు. తమ్ముళ్ళు నేనేమి 90 వేయలేదు, చెప్తున్నా నేనేమి 90 వేయలేదు, నాకు అలవాటు, నాకు తాగడం అలవాటు లేదు నిజం చెప్పాలంటే. సో నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా తమ్ముడు చాలా మంచి యాక్టర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో దయచేసి మీరందరూ థియేటర్కి వెళ్ళి సెప్టెంబర్ 2న వీడి సినిమా చూడండి. అలాగే సెప్టెంబర్ 2 ఇంకా పెద్ద పండగ, మర్చిపోకండి. మీ అందరికీ పవర్ స్టార్, మీ అందరికీ పవర్ స్టార్, కానీ మీ అందరికంటే ఎక్కువ నాకేంటంటే నా గురువుగారు పుట్టినరోజు ఆ రోజు సెప్టెంబర్ 2న. సో సినిమా చూడండి, సినిమా చూసి ఆయన పేరు మీద బర్త్డే పార్టీ చేసుకోండి. అలాగే ఇంకోటి, దయచేసి ఒక్క నిమిషమ్మా, ఒక్క అరే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ పోతారు రే. సరే ఒక్క నిమిషం. బేసిక్లీ మీరందరూ బైక్ తోలుతారు కదా, హెల్మెట్ వేసుకుంటారా? సో ప్లీజ్ దయచేసి మీరు పక్కింటికి వెళ్తున్నా, మీరు బైక్ వేసుకుని వెళ్తుంటే మీరు హెల్మెట్ పెట్టుకోండి. ఆ హెల్మెట్ వల్లే నేను బతుకున్నాను. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్, నేను చెయ్యి ప్లీజ్ హెల్మెట్ వేసుకోండి. ఎందుకంటే మొన్న జరిగింది యాక్సిడెంట్, అసలు నేనేం చేయలేకపోయాను. ఇసుక ఉంది, అసలు ఇసుక ఉంటే నేనేం చేస్తానబ్బా, ఇసుకలో ఉంటే ఇసుకలో బ్రేక్ వేస్తే పడ్డా అంట. సో అలా ఉంటుంది, మనకి ఎలా ఉంటుందో తెలియదు, మన విధిరాత ఏం తెలియదు. కానీ సో అందుకోసమే దయచేసి మీరు అందరూ హెల్మెట్ వేసుకోండి ప్లీజ్. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. సరే ఓకే. ఇంకా సో మీ అందరి తరపున, మా తరపున, రంగరంగ వైభవంగా టీం తరపున విషింగ్ మన పవర్ స్టార్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ సెప్టెంబర్ 2న రంగరంగ వైభవంగా సినిమా రిలీజ్ అవబోతుంది. సో దయచేసి మీరు అందరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.